ఈ పాట వినండి. ఉనికి ఉనికి సృజింపబడని పూర్వముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. ఉనికి ఉనికి సృజింపబడని పూర్ణముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. తనలో తాను చైతన్యముగా ప్రకాశముగా నివాసముగా విచారణగా జ్ఞానముగా సమృద్ధి అయి సప్తదర్శనములుగా. ఉనికి ఉనికి గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. ఉనికి ఉనికి గ్రహింపబడని పూర్ణముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. తనలో తాను చైతన్యముగా ప్రకాశముగా నివాసముగా విచారణగా జ్ఞానముగా సమృద్ధి అయి సప్తదర్శనములుగా. స్మృతిలో సప్తదర్శనములు ఆధ్యాత్మికముగా కుదింపబడి సంయుక్త వికాసముకుళములుగా తులామానమై కూర్చిన ఏకైక దర్శనముగా. జీవులలో విశిష్టముగా మానవుని గ్రాహ్య సృష్టిగా రచించి సప్తదర్శనముల గ్రాహ్య వ్యక్తములకు బద్ధునిగా బంధించి అన్వయ వ్యతిరేకములలో జీవనమును సప్తదర్శనముల పాలన పూరణలుగా చేసి సాధన సమముగా దేహ జీవ రచనలో కట్టుబడి కడతీరు కాల కథన తీర తీరులలో
విషయములకు బంధములకును వక్రబుద్ధికి సప్తదర్శనములచే వీడిన గతి దుఃఖములలో సృష్టి అందించును సప్తదర్శనములను ఎల్లవేళలందును విషయ ప్రీతి తొలగించుచును. పంచభూతములు సప్తదర్శనములను సప్తస్పర్శాది అర్థములలో శ్రోత్రత్వగాది ఇంద్రియములందు అందింపచేరగా అనుసంధానమనడి లీలగా సప్తదర్శనములను దర్శించి గ్రహించు ఇంద్రియములు పంచభూతములనాధ్యాత్మికముగా అనుసంధానమనడి లీలచే సృష్టి అలరుచున్నది నిత్య వర్తమాన తేజముగా. ఉనికి ఉనికి సృజింపబడని పూర్వముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. ఉనికి ఉనికి సృజింపబడని పూర్ణముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. ఉనికి ఉనికి గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. ఉనికి ఉనికి గ్రహింపబడని పూర్ణముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. విన్నారుగా పాట. ఒక కొత్త అంశాన్ని, అంశం అంటే మనం సేవించవలసినది అని, అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నది. అర్థం చేసుకుందాం. ఇక్కడ అంశం ఏమిటంటే ఉనికి. ఉనికి అంటే అర్థమవుతుంది ఇక్కడ మీకు. ఉనికి అంటే ఉండటం, ఉండటం, ఉండటాన్ని గ్రహించడం వేరే సంగతి. అది అక్కడ ఉండటం అనేటటువంటిది ఈ ఉనికిని సంస్కృతంలో సత్ అంటారు.
సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. ఇదమగ్రే, ఈ సృష్టికి పూర్వము సత్, ఉనికి మాత్రమే ఉండేది. అంటే గబుక్కన ఈ సృష్టిని అంతా అనుకుంటున్నామే, దీనికి పూర్వము సృష్టి మాత్రమే, ఉనికి మాత్రమే ఉండేది. ఉనికియే సృష్టిగా వచ్చింది. అంటే ఇప్పుడు సృష్టి అంతా కూడా ఉనికి అని అర్థం. సృష్టి అంటే ఉనికి అని అర్థం వచ్చింది. అయితే పూర్వం ఉండగా మళ్ళీ ఇప్పుడు సృష్టి రూపంలో మళ్ళీ ఉనికి ఎందుకు వచ్చింది అనే ఒక చిన్న ప్రశ్న వస్తుంది. గ్రహింపు అన్న అంశం కోసం వచ్చింది. ఎవరు గ్రహించాలి అనే అంశం లేదు అక్కడ. గ్రహింపుకి ఎట్లా ఉంటుంది, గ్రహింపులో ఎట్లా ఉంటుంది, గ్రహింపులో ఎట్లా ఉంటుందని చెప్పడం కోసం వస్తుంది ఉనికి. ఎత్తేతరంతోనే రెండు వ్యత్యాసాలు చూపిస్తుంది సృష్టిలో. ఒకటేమో సృష్టి అంటోంది, ఇంకోటేమో నరుడు అంటోంది. సృష్టి అన్నది బాహ్య సృష్టి అందాం. దేనికి బాహ్యము అంటే నరుడికి బాహ్యము అన్నారు. నరుడు అంటే నృణాతి సర్వం స్వవశమితి, అన్నిటినీ కూడా తన వెలుగులోకి తీసుకుంటాడు, అప్పుడే గ్రహించగలడు వాడు. అన్నిటినీ తన వెలుగులోకి తీసుకుంటాడు, దాని వెలుగులో కాదు, తన వెలుగులోకి తీసుకుంటాడు. అట్లా నరుడు అనేవాడిని అనే అంశమును, ఇదంతా వాడు మనిషితో కాకుండా ఇప్పుడు మనం అందరం కూడా ఓ బుద్ధి అంశం, అభౌతిక స్వరూపం, మనస్సు అభౌతిక స్వరూపం. భౌతికంగా తిరిగే అది కాదు, ఇది వస్తుంది పోతుంది. అభౌతికంగా మనస్సు బుద్ధి చివరి దాకపోతే ఉనికి. అది ఎట్లా ఉందో అట్లా ఈ దేహాన్ని తిప్పుకుంటాం మనం. తిప్పుకుని వాడుకొని తన ఉనికిని తెలుసుకోవటానికి, గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నది. ఇది సృష్టి అంశంలోనే ఎట్లా ఉందంటే, సృష్టి అప్పుడే ఎట్లా ఉందంటే సృష్టిని రెండుగా విభాగం చేసింది. ఒకటేమో బయట సృష్టి, ఇంకోటేమో గ్రాహ్య సృష్టి, గ్రహింపు సృష్టి అన్నారు. గ్రహింపు కూడా ఒక సృష్టియే, బాహ్యం కూడా ఒక సృష్టియే అన్నారు. ఈ బాహ్యం అనే పదము నరుడితో పోల్చి బాహ్యం అన్నారు. ఈ బాహ్య సృష్టి అన్నా గ్రాహ్య సృష్టి అన్నా, ఇప్పుడు సృష్టి యొక్క అర్థం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఉనికి ఇదివరకు ఉండగా ఇప్పుడు సృష్టి రూపంలో వచ్చి ఉనికి అంటాం. ఎందుకు వచ్చిందంటే గ్రహింపు కోసం అని చెప్పుకున్నాం. అందుకనే సృష్టిని పాణిని మహర్షి చక్కగా సృజ విసర్గే అన్నారు. అంటే గ్రహించుట, వ్యక్తం చేయుట. సృష్టి అంటే గ్రహింపు, వ్యక్తీకరణ. అది గ్రహించుట అంటే క్రియాపదంగా చెప్తాం. గ్రహింపు, వ్యక్తీకరణ అనేది ఒక లక్షణం, ఒక దర్శన స్వరూపం. అది ఒక పనిగా చెప్పడంలే, మనం అర్థం చేసుకోవటానికి ఆ పదం వాడాం. గ్రహింపు, వ్యక్తీకరణ. ఇప్పుడు బయట అని ఏది చెప్తున్నామో బాహ్య సృష్టి, ఇది గ్రాహ్య సృష్టి. బాహ్య సృష్టికి కూడా గ్రహింపు, వ్యక్తీకరణ ఉన్నది కనుక అది సృష్టి అయింది. అంటే బాహ్యం అంతా కూడా గ్రహింపు, వ్యక్తీకరణ. బాహ్యం అంటే బయట, బయట అంతా కూడా గ్రహింపు, వ్యక్తీకరణ అన్నటి అంశంలోనే ఉన్నాయి. మనం చూసినటువంటి రూపాల్లో లేవు. అట్లాగే ఇది కూడా మనం ఊహించుకుంటున్నటువంటి రక్త మాంసములతో కూడుకున్నటువంటి స్వరూపంగా లేదట. ఇది గ్రాహ్య సృష్టిగా ఉంది. అంటే ఉనికిని గ్రహించి వ్యక్తం చేయటం. బయట కూడా ఉనికిని గ్రహించి వ్యక్తం చేయటం, ఇది ఉనికిని గ్రహించి వ్యక్తం చేయటం, రెండు ఒకటే. మరి అప్పటికి బాహ్య గ్రాహ్య రెండు ఎందుకు వచ్చినాయంటే ఆ సంధానం ఎట్లా ఉంటుంది. బాహ్యమును గ్రాహ్యముగానకు సంధానం చేసి, సంధానం అంటే అర్థం చేసిన సంధానం అంటే ధానము అన్నారు. డోధాయి ధారణ పోషణయోహో, అంటే ధారణ చేయటం, ధారణగా తీసుకోవటం, నిలుపుకోవటం. ఎట్లా ఉంటుందంటే అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మూడు పిల్ల ఉన్నారు లోకంలో. వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకటే అన్నట్లుగా లోకంలో ఎట్లా ప్రవర్తిస్తారో, ఇది ఊరికే ఉపమానం చెప్పుకున్నాం. ఇది అందలేదు, ఈ ఉపమానం అందలేదు, కాకపోతే మనకు అర్థం చేసుకోవటం కోసం చెప్పుకున్నాం. దానికంటే ఎక్కువగా బాహ్యమునకు గ్రాహ్యమునకు భేదం లేదు.
భేదం లేనటువంటి, ఎందుకంటే సృష్టి అంశమే, సృష్టి అంశమే, ఉనికి అంశమే. ఉనికి యొక్క సృష్టి, ఉనికి యొక్క సృష్టి అంటే ఉనికి యొక్క గ్రహింపు, ఉనికి యొక్క వ్యక్తీకరణ. ఎవరికి వ్యక్తం చేయాలి? బాహ్య సృష్టి కూడా అదే అయితే నేను ఇంకెవరికి వ్యక్తం చేయాలి? నేనే అదే అయితే ఎవరికి వ్యక్తం చేయాలి? తనకు తానే వ్యక్తం చేసుకోవటం. అంతేగా ఇంకోళ్ళకి అనే మాట లేదు, సృష్టిలో ఇంకొకటి అనే మాట లేదు. అందుకనే దీన్ని అద్వైతం అంటారు. ద్వైతం లేదు, రెండవది లేదు అన్నమాట. ఉనికి సృజింపబడని పూర్వముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా. సృష్టి అంటే బాహ్య సృష్టికి విజ్ఞానంగా, విజ్ఞానం అంటే గ్రహించడానికి, ఉంచుకోవడానికి. దాన్ని గురించి ఈ రోజున పతనమైనటువంటి వాడు ఎవరికి ఏమి గ్రహించాలని ఉన్నప్పటికీ కూడా దాని విజ్ఞానం ఏమిటంటే ఉనికియే విజ్ఞానం. ఆ ఉనికి ఎటువంటి విజ్ఞానం? అది సృజింపబడని పూర్వం. ఉనికి నుంచి సృష్టి వచ్చింది, కానీ ఉనికికి పూర్వం ఏం లేదు. ఉనికికి పూర్వం ఏం లేదు అంటే, ఉనికి పూర్వం లేదంటే దేన్నో నుంచో ఉనికి రాలే, ఉనికి నుండి సృష్టి వచ్చింది. అర్థమవుతుందే? ఉనికి నుంచి సృష్టి వచ్చింది, కానీ ఉనికి ఇంకా దేని నుంచి రాలే. కనుక సృజింపబడని పూర్వముగా అటువంటిదిగా ఆధారమైనది సృష్టికి, ఈ సృష్టికి విజ్ఞానంగా. ఉనికి నుంచి సృష్టి వచ్చింది, ఆ సృష్టికి ఆధారం ఎవరు? ఉనికి ఆధారం. ఎట్లా ఆధారం అంటే అది ఆ ఉనికి ఇదివరకు సృజింపబడిన ఆధారం. అట్లాగే ఉనికి సృజింపబడని పూర్ణముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానం. ఉనికి సృజింపబడని పూర్వము, సృజింపబడని పూర్ణము, దానిలో ఏమాత్రము లోటు లేదు. ఈ మాటల్లో మనం దర్శనం చేయవలసిన విశేషం ఏమిటంటే, ఉనికి అని మనం ఏ మాట మాట్లాడుతున్నామో దాని యొక్క విలువ మనం బాగా గుర్తించాలి. మన ఉనికి అంటే ఉన్నామంటే ఉన్నాం, తుమ్ముతూ ఉన్నా, దగ్గుతూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, చచ్చిపోతున్నా, ఈ ఉన్నాను కాదు, ఇవన్నీ ఉండలు. ఆ ఉనికి అంటే ఏమిటో ఆ ఉనికిని మనం మాట్లాడుతున్నాం. నువ్వు తుమ్ముతూ ఉన్నావో, దగ్గుతున్నావో, ఆ ఉనికినే మాట్లాడుతున్నావు అని గుర్తించాలి. ఆ ఉనికికి ఈ తుమ్ముకి ఏమర్థమో, ఆ ఉనికికి ఈ దగ్గుకి ఏమర్థమో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంత దూరంలో ఉన్నాము. దేన్ని ఎట్లా మనం ఊరినే కలిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. బంగారాన్ని పేడలో కలిపేస్తే ఎట్టుంటుందో, అన్నాన్ని పేడలో కలిపేసి తింటే ఎట్టుంటుందో అట్లా చేస్తున్నాం మనం అని తెలుసుకోవడం కోసం. కనుక బాహ్య సృష్టి ఏం చేస్తుందంటే తనలో తానే ఆ ఉనికి అంటే సత్, తనలో తానే ఈ సత్ ఏం చేస్తుందంటే చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధిగా. ఇప్పుడు నేను 7 ఒకసారి లెక్కేసి చూసుకోండి. సత్, చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, సమృద్ధి. ఇవి సప్త దర్శనములు అన్నారు. సప్త అంటే మామూలుగా ఇట్లా లెక్కబెట్టి 7 అని చెప్పాం. షప సమవాయే అని పాణిని మహర్షి చెప్పారు. సమవాయం అంటే సమన్వయమైనటువంటిది. సమన్వయం అంటే అవి సమన్వయమై, గ్రహింపుకు సమన్వయమై, వ్యక్తం కావటానికి సమన్వయమై ఉన్నది అన్నమాట. అర్థం చేసుకుందాం. సత్ అంటే ఉనికి, అంటే ఉండటం. అంటే మనం అనుకున్నట్టుగా ఏడుస్తూనో, నవ్వుతూనో, తింటూనో, పీకులాడుకుంటూనో, పోట్లాడుకుంటూనో ఇది ఉండటం కాదు. ఉండటం అనేటటువంటి వేరు, పీకులాట వేరు, పోట్లాట వేరు, అది వేరే విషయం. దాంతో ముడిపెట్టి మనం ప్రవర్తిస్తున్నాం. అటువంటిది జరగకలదు అన్న దృష్టితో ఏం చేస్తుంది, ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి. ఉండి పీకులాడుతున్నాడో, పోట్లాట వెళ్ళిపోతుంది, తను ఉన్నవాడు అవుతున్నాడు. అంటే ఇప్పుడు పోట్లాడే సమయంలో ఉన్నవాడా, ఉన్నప్పుడు ఉన్నవాడా, దాని ముందు ఉన్నవాడా, అది అయిపోయిన తర్వాత ఉన్నవాడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలు మనకు తెలియటం లేదు, కానీ ఆ ప్రశ్నలు అన్నీ పీక్కు తింటున్నాయి. అందువల్ల ఇప్పుడు ఉనికి శబ్దానికి ఎటువంటిది, అవన్నీ చంచలములు, పోతాయి. తను నిశ్చలం. కనుక ఆ నిశ్చలమైనటువంటి ఉనికి ఇప్పుడు పోట్లాట లేకుండా ఉండాలంటే ఏం చేయాలి?
తన నిశ్చలత్వాన్ని తాను చైతన్యవంతం చేసుకోవాలి, ముందుకు తీసుకోవాలి. పోట్లాడకంటే చంచలత్వాన్ని ఇచ్చేస్తున్నాడు. నిశ్చలత్వాన్ని లోపలికి తీసుకోవాలి. దీన్ని చైతన్యవంతం చేసుకోవటం అంటారు. అంటే నిశ్చలమైనటువంటి ఉనికిని తను చైతన్యవంతం చేసుకుంటాడు. ఉనికిని ఏ విధంగా గ్రహించి ప్రయోగం చేస్తున్నావు? అధిక ప్రసంగం కాదు, ఓవర్ ఎస్టిమేటింగ్ కాదు, ఎక్కువగా అనుకోవటం కాదు, తక్కువగా అనుకోవటం కాదు. స్పష్టంగా తీసుకుని చంచలమా అచంచలమా, లేక చంచలమా నిశ్చలమా. చంచలము నిశ్చలము అనేటటువంటిది మన దగ్గరకు వచ్చిన అంశం. అది సృష్టిలో అది లేదు, నిశ్చలమే. నిశ్చలమైనటువంటిదే మనకు అధిష్టానంగా స్థిరమైన ధారణగా ఉంది. ఈ పదమును బాగా అర్థం చేసుకోవాలి. స్థిరమైన ధారణగా ఉన్నది. ఆ చైతన్యవంతం చేసుకోవటంలో తన ప్రవృత్తిలో గుర్తించక ఎగుడుదిగుడుగా చేసినప్పటికీ కూడా చేశాననే అనుకుంటాడు మనిషి. తన ప్రవృత్తితో ఎటు చేసినా చేశాననే అనుకుంటాడు అనమాట. అందువల్ల తర్వాత అంశం ఏమిటంటే, నువ్వు ఎట్లా చైతన్యవంతం చేసుకున్నావో నీకే తెలియాలి. అది ప్రకాశ లక్షణం. నీకు ప్రకాశించాలి, నీకు తెలియాలి. అది ప్రకాశ లక్షణం. తెలుస్తుంది అంటాడు. ప్రకాశం అంటే నాకు తెలుస్తుంది, నేను సరిగ్గానే ఉన్నా అనుకుంటాడు. అప్పుడు ఏం తెలుస్తుంది? దానిలో నివసించి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది అన్న. అంటే నువ్వు ఎట్లా చైతన్యవంతం చేసుకున్నావో దాన్ని నివసిస్తే చంచలమా నిశ్చలమా అనేది నీకే తెలుస్తుంది. అర్థమవుతుందా? కనుక అది మనం ఇంకో ప్రశ్న అనమాట. ఇది ఇంకో దర్శనం. చైతన్యం ఒక దర్శనం. ఎట్లా చైతన్యవంతం చేసుకోవో దర్శనం. దానికి ఇంకా రూఢి చేసేటటువంటి దాన్ని ఎట్లా చేసావో నీకు తెలియటం ఇంకొకటి. అది కూడా ఒక దర్శనం. దానిలో నివసించి చూస్తే నీకు తెలుస్తుందనే మాట ఇంకొక దర్శనం. ఒకటి నివసించాం అంత బాగానే ఉందని కాదు. ఆ నివసించినప్పుడు తేడాని మనకు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే నిశ్చలత్వం తనకు అధిష్టానంగా స్థిరమైన ధారణగా ఉంది. బయట ప్రవర్తన చేసేటప్పుడు తనకు అస్థిరమైనది విషయం, పోయేది, చంచలమయ్యేది. దాంతో పట్టుకునేటప్పటికీ మన వ్యవస్థ అంతా కూడా అస్థిరంగా ఉంటుంది. అందువల్ల అక్కడ మనని పోగొట్టుకుంటాం అనమాట. అది మనకు వెంటనే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే, అవమానం చేసినట్టు అనే పదానికి చెప్పుకుంటాం మనం. అవమానం అంటే రక్షణాదవు భద్రంగా, చాలా భద్రంగా మాతి, అవమాతి, కోర్చుకుంటున్నాడు అని అర్థం. అయితే ఎంత భద్రంగా కోర్చుకున్నాడంటే, తాను దుడుకుగా ప్రవర్తించి చంచలంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఎంత భద్రంగా కోల్చుకున్నాడంటే, చంచలంగా ప్రవర్తించినందువల్ల తనకు కష్టం రావటం, అసంతృప్తి రావటం అనేది వెంటనే వచ్చేసింది. అసంతృప్తి మనకు తెలిసింది అంటే భద్రంగా కొలుచుకున్నావు అనమాట. అసంతృప్తి తెలిసిందంటే భద్రంగా కొలుచుకున్నావు అనమాట. భద్రంగా కొలుచుకున్నావు కనుక నీకు అసంతృప్తి తెలిసింది. కానీ మనం అనుకుంటున్నాము, అవమానం వచ్చింది అంటే ఎవరైనా తిట్టాడు, ఇన్సల్ట్ అయింది మనకు అని ఇటువంటి మాటలతో అనుకుంటుంటాం. ఆ ఇన్సల్ట్ చేసినప్పుడు మనకు అవమానం ఎట్లా పీగుతుంటుంది. అర్థమైంది? ఇది విచారణ అంట. విచారణ అంటే ఈ పీకు తింటాం, అసంతృప్తిని అనుభవించడం ఒకటి, తర్వాత నిశ్చలత్వాన్ని అనుభవించడం. అసంతృప్తిని ఎట్లా అనుభవిస్తున్నామంటే నిశ్చలత్వంతో పోల్చుకుంటూ, అది మనకు స్వరూపం కాదు, మనకు ఉండలేము, మనకు చేత కాదు, ఇది మనకు వద్దు అన్నట్టుగా అనుభవిస్తున్నాం. అంతేగాని కావాలని నిలుపుకుందామని అనుభవించట్లేదు ఎవడు కూడా. ఇది పెద్ద రహస్యం. ఇది విచారణ. విశేషణ చరగతి భక్షణయో. ప్రవర్తించి తీసుకుంటున్నాడు. లోపల అధిష్టానము స్థిరత్వమును ప్రవర్తించి తీసుకుంటున్నాడు. నిశ్చలంగా తీసుకుంటున్నాడు కనుకనే, చంచలమును చంచలంగా తీసుకుంటున్నాడు కనుకనే రెండింటినీ పోల్చుకోగలుగుతున్నాడు. పోల్చుకొని అది చంచలము, దానివల్ల దుఃఖం అంటున్నాడు. ఇది గుర్తించి మనం ఏం చేస్తాం? చంచలమైంది మనకు అక్కర్లేదు. ఈ చంచలం మనకి ఎందుకు వచ్చింది? ఉనికిని చైతన్యవంతం చేసుకోవటంలో దోషం వచ్చింది. అది మనకు తెలిసినా గుర్తించకపోయినప్పుడు అన్నాడు, దానిలో ఉన్నప్పుడు ఉన్నాలే అన్నాడు. విచారణ చేస్తే తెలుస్తుంది. అవునా? ఈ విచారణ చేసి తృప్తిగా ఉనికి ఎట్లా ఉందో అట్లా చైతన్యవంతం చేసుకోవడం, దాన్ని శుద్ధి చేసుకుంటే, విచారణ శుద్ధి చేసుకుంటే అప్పుడు జ్ఞానం ఉన్నారు. అవబోధనం కలుగుతుంది. భద్రంగా అవగమనం, ఉనికి తనకు చేరుతుంది. ఉనికి యొక్క ప్రయోగంలో ఉనికి తనకు చేరుతుంది. ఈ 4 దర్శనములు సరిగా అయితే అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఇది సాధనలో ఏం చేయాలి? బాగా కృషి చేసి
సమృద్ధి చేసుకోవాలన్నారు. ఆ సమృద్ధి చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుందనంటే మామూలు పాటలో చెప్పుకుంటే అలవాటు చేసుకుని అలవాటుని దృఢం చేసుకోవాలి. తప్పులు సవరించుకుంటూ అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుని దాన్ని దృఢం చేసుకోవాలి. ఇది కూడా ఒక దర్శనమే. సరిగా చేసుకోవటం ఒకటి దర్శనమే. ఇప్పటికి 7 కూడా దర్శన స్వరూపాలే. అందుకనే ఇవి సప్త దర్శనములు అన్నారు. సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణములు. ఇది సప్త దర్శనములు. సమృద్ధిగా సమన్వయమైనటువంటి సప్తదర్శనములుగా ఉనికి ఏం చేసింది? బాహ్య సృష్టికి విజ్ఞానపూర్వకంగా ఆధారమైనది. ఆధారం అంటే ధారణ అని పదం. ఆధారం అంటే స్మృతిలో ధారణగా పదం. ఎట్లా ఆ శబ్దానికి నేను చెప్పుకున్నాం. ఆ శబ్దంలో ఎట్లా ఉంటుంది? ఆ స్మృతో అని అర్థం. ఇప్పుడు కూడా ఆలోచన, ఆధారము, ఆవేశము, అటువంటి పదములు ఎన్ని వస్తాయో ఆ పదములన్నిటికీ కూడా ఆ అంటే స్మృతి అని అర్థం అనమాట. తర్వాత ఉనికి గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. బాహ్య సృష్టికి గ్రహింపబడని అనేం లేదు. అది అట్లయే ఉంటుంది. గ్రహింపబడి అట్లయే ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహింపబడిని అనేటటువంటి అంశంలో గ్రహింపుకు మరి హెచ్చు తగ్గులు, చేత కాకపోవటం, పూర్తిగా గ్రహించకపోవటం, పూర్ణంగా గ్రహించడం అన్నటువంటి తేడాలో మధ్యలో ఎన్నో ఉంటాయన్నమాట. అక్కడ వ్యత్యాసం ఎటు చూపిస్తున్నా అంటే గ్రహింపబడని పూర్వముగా. ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం అంతా తిరుగుతున్నాం. మనకు పూర్వం ఏది ఉంది? పూర్వం అంటే కారణమనో వెనకాలో ఏదో ఏముంది అంటే గ్రహింపబడని ఉనికి ఉంది. కానీ గ్రహించని ఉనికి ఉండగా కూడా ఆధారమైనది నరునికి విజ్ఞానంగా. మనకు విజ్ఞానంగా మనం గ్రహించనటువంటి ఉనికే ఉంది. అంటే ఎట్లాగంటే ఏదో పని చేస్తున్నాం, తిరుగుతున్నాం, చివరికి ఎట్లా పోల్చుకుంటాం? ఉండాలి. ఉనికిని ఆధారంగానే పోల్చుకుంటాం మాటికి. అంటే ఏమిటో మనకు తెలియదు. అందుకని గ్రహించని ఉనికిగా అన్ని ప్రాణులు అట్లేగా ఉంటాయి. ఎవరైనా శత్రువు వచ్చాడు అనుకోండి, ఓ పిల్లి ఏం చేస్తుంది, పోయిన తర్వాత అమ్మయ్య ఉన్నా అనుకుంటాడు. ఎట్లా ఉన్నాడు వాడు? శత్రువు అంటే ఎట్లా అయిందో ఇవేం ఆలోచించలే. ఉనికి అంటే ఎట్లా ఉంటుందో ఏమీ ఆలోచించేలా. చేయకపోయినప్పుడు కూడా ఉనికి మనకు విజ్ఞానమునకు ఆధారంగా ఉంది. విజ్ఞానం అంటే బాగా తెలుసుకున్నా. ఎంత బాగా తెలుసుకున్నా ఉన్నాను అంటే ఎంత పూర్ణంగా ఉన్నాను అనుకుంటుందో అంత పూర్ణంగానే ఉన్నాను అనుకుంటుంది. కానీ తనకు గ్రహింపు లేదు. అట్లాగే ఉనికి గ్రహింపబడని పూర్ణముగా ఆధారమైనది నరునికి విజ్ఞానంగా. తను గ్రహించలేదు, కానీ ఉనికి మాత్రం పూర్ణమైనది. నేను కుక్కనే ఉన్నాను అన్నాడు అనుకోండి, వాడి వృత్తిలో కుక్కగా ఉన్నాను అనుకున్నప్పటికీ వాడు గ్రహించే ఉన్నాను అనేది మాత్రం కుక్కగా కాదట. వాడు పూర్ణంగా, సృష్టి యొక్క పూర్ణం ఎట్లా ఉందో అంత పూర్ణంగా ఉన్నాడు. పూర్ణంగానే గ్రహిస్తాడు. అసంపూర్ణంగా గ్రహించడు. ఏ ప్రాణి కూడా గ్రహించదు. అమీబా పురుగు దగ్గర నుంచి బ్రహ్మ అనేటటువంటి ప్రాణి ఎదిగినటువంటి జ్ఞానికి ఎవరూ కూడా అసంపూర్ణంగా గ్రహించరు. గ్రహింపు అనేది ఇప్పుడు కూడా సృష్టి ఇచ్చింది. అట్లా ఉన్నది కనుకనే, ఆ పూర్ణంగా గ్రహిస్తూ ఉన్నాం కనుకనే విషయం నుంచి గ్రహించింది మనకు అందటం లేదని తెలుస్తుంది. ఇది కూడా అసంపూర్ణంగా ఉందనుకోండి, ఇది అసంపూర్ణం అది అసంపూర్ణం అంటే పోల్చుకోవడానికి మనకు ప్రమాణం లేదు. ప్రమాణం ఎట్లా ఉండాలి? ప్రమాణం ఎప్పుడు కూడా పూర్ణంగా ఉండాలి. అట్లా ఉండి ఏం చేస్తుంది? తనలో తాను, ఎవరు ఓ పురుగైనా మనిషి అయినా తనలో తాను ఉనికిని చైతన్యంగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా, సమృద్ధి అంటే ఆనందం, సమృద్ధిగా సప్తదర్శనములుగా
ఆధారమైనది సప్తదర్శనములు. సప్తదర్శనములు అంటే ఈ 7 కూడా తనకు దర్శనములుగానే ఉన్నాయి. బాహ్య సృష్టి గట్ట దర్శనంగానే ఉంది, మనకు దర్శనంగానే ఉంది. అయితే మనం ఏమనుకుంటామంటే బాహ్య దృష్టి అంటే మనం ఊహించుకోలేక నాకంటే కళ్ళు ఉన్నాయి, కళ్ళు అంటే దర్శనం అని చెప్పుకోవచ్చును. అక్కడ కళ్ళే ఉన్నాయి వాటికి అని అంటాం మనం. చూద్దా, బాహ్య సృష్టిని వాటి కళ్ళు లేవు కదా, దాని దర్శనం ఏది? సప్త దర్శనములు అంటున్నావు. మనకంటే దర్శనం ఉన్నాయి కాదు. దర్శనం అనే పదము ఈ కళ్ళు ఉన్నంత మాత్రం చేతను, ఈ చెవులు ఉన్నంత మాత్రం చేతను, ఈ ఇంద్రియాలు ఉన్నంత మాత్రం చేత గ్రహిస్తున్నాం అన్నట్టుగా దర్శనం అవుతుంది అన్నమాట. అట్లా అర్థంగా ఇప్పుడు దర్శన స్వరూపాన్ని ఈ సప్త దర్శనమును అట్లా ఇవ్వలేదు. అవునా? ఆ దర్శనంలో తను ఎట్లాగైతే రాత్రి నిద్రపోయేటప్పుడు దేహాన్ని వదిలేశాడు, ఇంద్రియాలని వదిలేశాడు, ఇంద్రియముల యొక్క బయట గ్రహింపును వదిలేశాడు, ఇంద్రియముల యొక్క బయట గ్రహింపుని, బయట ప్రవర్తన అంతా వదిలేసి ఉన్నాడు నిద్రపోతున్నాడా, ఊడిపోయినాడు నిద్రపోతున్నాడా? చెప్పండి. ఉన్నాడని నిద్రపోతున్నాడు. లేచినప్పుడు మనం బాగా తెలుస్తుంది. లేచినప్పుడు ఎట్లా లేస్తాడు? మళ్ళీ ఉన్నానని లేస్తాడు. అమ్మో చచ్చిపోయినా మళ్ళీ పుట్టా అంటున్నాడా? అంటలే. ఉన్నవాడే పడుకున్నాడు, లేచినప్పుడు కూడా ఉన్నవాడే ఉనికిని దర్శనం చేస్తూ ఉన్నవాడే కాదు, ఉనికిని దర్శనం చేస్తూ పడుకున్నాడు, ఉనికిని దర్శనం చేస్తూ లేచాడు. ఉనికి దర్శనానికి పూర్వము ఏమి లేదు, పూర్ణం అసంపూర్ణం కాదు, అది ఇప్పుడు పూర్ణమైనటువంటిది. అది బాహ్య సృష్టి గ్రహిస్తూ చేసిన నరుడైన వాడు గ్రహించకుండా చేసిన ఉనికి యందు దోషం లేదు, ఉనికి యందు అసంపూర్ణం లేదు. దోషం ఏం లేదంటే ఉనికి యందు నువ్వు గ్రహించినంత మాత్రం చేత ఉనికి హుష్కాకి లేచిపోలే. ఈ హుష్కాకి అంటే అర్థమవుతుంది మీకు? హుష్కాకి అని ఎప్పుడన్నా ప్రయోగం విన్నారా? ఎప్పుడు విన్నారు? పిల్లల్ని ఆడించాడు. వాడిని ఏం చేయాలంటే ఇటు హుష్కాకి పోయలే అని మనకు తెలియకుండా లేచిపోయింది కాదు. నువ్వు గ్రహించకపోయినప్పుడు ఈ మాట, ఈ ఉనికి అనే పదం మీద ఇంత స్పష్టంగా బాగా మననం చేయాలి. ఈ పాటని బాగా, ఈ మాట ఇది మన యూట్యూబ్లో ఉంది, ఈ పాట ఉంది. ఈ పాట మీద పెద్ద వివరణతో గంట సేపు వీడియో కూడా ఉంటుంది. అయినా ముఖాముఖి చెప్పుకోవటం బాగుంటుంది అనే దృష్టితో ఇప్పుడు ఈ వీడియోస్ కోసం అని దీన్ని చెప్పుకుంటున్నాం. అవునా? ఇప్పుడు ఆ ఉనికిని మనకు అందించడం ఎట్లా ఉంటుంది? మనం చాలా దశల్లో ఉన్నట్టుగా మనకు ఉంటే కూడా ఉనికి మనకి ఎట్లా అందుతుందో, విజ్ఞానముగా ఎట్లా అందుతుందో తర్వాత చెప్పి, ఇంతవరకు మనం పల్లవి చెప్పుకున్నాం, ఇప్పుడు చరణంలో చెప్తుంది. స్మృతిలో అంటుంది. ఉనికి ఎక్కడుంది? స్మృతిలో. స్మృతి అంటే స్మృతి తప్పిపోయినాడు అంటే తను తాను గుర్తించుకోవటంలో తప్పిపోయినాడు, అంతే కదా, మనకు తెలుసు కదా. అట్లాగే స్మృతిలో సప్తదర్శనములు ఎట్లా ఉన్నాయి? సప్తదర్శనములు అంటే సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి. సప్తదర్శనములు ఎట్లా ఉన్నాయంటే ఆధ్యాత్మికంగా కుదింపబడి ఉన్నాయి. నేను అని స్మృతి గుర్తించుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఈ సప్తదర్శనములు ఆధ్యాత్మికంగా కుదింపబడి ఉన్నాయి. అంటే బయట నుంచి వచ్చి చేరినట్టుగా కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మికము, అధ్యాత్మము, ఆధ్యాత్మికము. ఆత్మికము అంటే ఆత్మ సంబంధంగా, అంటే నిరంతరంగా ఉన్నాయి. స్మృతిలో సప్తదర్శనములు నిరంతరంగా ఉన్నాయి, నిరంతర ప్రవర్తనగా ఉన్నాయి, ప్రవర్తనాత్మకంగా ఉన్నాయి, నిద్రపోవటంలా. అర్థమవుతుంది? ఆకాశం అంటే కనిపిస్తుంది, మనకు కదిలినట్టు కనిపించదు, కానీ దానిలో తనకు చైతన్యం ఉంది. మరి నిరంతర ప్రాప్తిగా ఉన్నాయి. సప్తదర్శనములు తనకు ప్రాప్తమై ఉన్నాయి, పొందియే ఉన్నది. ఇంకా జ్ఞానంగా ఉంది. ఎంత జ్ఞానంగా ఉందంటే ఈ రోజున మనం ఎన్నైనా చెప్పగలం, కానీ నేను ఉన్నాను అనే భావము, పదము కూడా చెప్పకుండా ఒక్క మాట మనం అనలేం. అని చూడండి, ఏదైనా ఒకటి ప్రయత్నం చేస్తారా? ఒక్క పదం, ఏదన్నా ఒక్క పదం, నేను ఉన్నానని చెప్పకుండా ఒక్క పదం చెప్పలేను.
ఆలోచన చేసి చెప్పగలిగితే రేపు మళ్ళీ చెప్పండి. చివరికి చచ్చిపోతున్నా అని చెప్పాలన్నా కూడా నేను చచ్చిపోతూ ఉన్నాను. లేకపోతే అవుతుంది. ఇంకోటి ఎట్లా ఉందంటే ఈ రెండు మనం ఏమి చెప్పినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, ఉనికి అయిన తన స్వరూపాన్ని బయటగా క్రియ రూపంలో, అందుకని బయట అంతా కూడా తను క్రియారూపం, తనేం ఉనికి రూపం. ఈ రూపం వేరు, ఆ రూపం వేరు. అర్థమవుతుంది. ఈ రూపం వేరు, ఆ రూపం వేరు. ఈ రెండు రూపాలకి పొందిక కుదరదు. అంతే. ఉండి ఉనికికి ఏదన్నా పని చేయొచ్చు, క్రియ చేయొచ్చు. క్రియ లేకపోయినా ఉనికి ఉంటాం. ఉనికి ఒక తేడా అన్నమాట. ఈ మాట మనకు ముందుగానే తెలియాలి. ఎంత ముందుగా తెలియాలంటే పుట్టడానికి ముందుగానే, అట్ట కాదు. అమ్మ గర్భంలో రావటానికి పూర్వంగానే, అట్ట కూడా కాదు. తండ్రి గర్భంలో రావటానికి పూర్వంగానే, అట్ట కూడా కాదు. తండ్రి గర్భంలోకి రావద్దామని అనుకోవడానికి పూర్వమే ఉంటుంది తెలుసుకురా, అంత స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి ఇక బయటికి వచ్చాడు, బయట పనిలోకి వచ్చాడు అనమాట. పనుల్లోకి ఎప్పుడు వచ్చాడో, విషయాల్లోకి ఎప్పుడు వచ్చాడో ఉనికిని చూసుకోవాలి. అవునా? అందువల్ల ఉన్నారు స్మృతిలో సప్తదర్శనములు ఆధ్యాత్మికముగా కుదింపబడినాయి. కుదింపబడటం అంటే ఏమిటి? అక్కడ మధ్యలో ఇంకొకటి రావటానికి వీల్లేదు. బాగా కుదించి నొక్కి నొక్కి డబ్బాలో పిండి పోసాం అంటే మన ఉద్దేశం ఏమిటి? ఇంకోటి పోవటానికి ఇంకా చూడలేదు, ఇంకా పిండి కూడా ఇంకా పట్టదు, పిండి నిండిపోయింది, కుదించి పెట్టా అని ఎట్లా అంటామో అట్లా కుదింపబడినాయి అన్నారు. కనుక స్మృతిలో తన స్మృతిలో దర్శనములు కూడా ఇట్లా ఆధ్యాత్మికంగా, ఇది ఇప్పుడు ఆత్మికంగా చెప్పుకున్నాం అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి. అంతేకాదు ఇట్లా అధ్యాత్మం అంటే అది అంటే ధారణగా, అంటే తనకు ధారణగా నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. ధారణ ఎప్పుడు వదిలిచిపెట్టడానికి వీల్లేదు. రాత్రి పడుకున్నప్పుడు ఎటు చెప్పుకున్నాం, తాను ఉన్నాననుకుండి పడుకుంటున్నాడు, ఉన్నానని లేస్తున్నాడు. ధారణ నుండి చెప్తాడా, బయట నుంచి చెప్తున్నాడా అని లేదు. అదంతా కనిపిస్తుంది కనుక ఇప్పుడు లేచానంటలే. లేచి దాన్ని చూచి అప్పుడు అంటున్నాడా? అది తన్ని చెప్పిందా, తన ఉనికిని చెప్పిందా, తాను ఉనికిని చెప్పాడా? ఆ తేడా మనకు ఎప్పుడు అందిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక సప్తదర్శనములు ఆధ్యాత్మికంగా కుదింపబడి సంయుక్త వికాస ముకుళములుగా తులామానమై కూర్చిన ఏకైక దర్శనంగా అన్నారు. సంయుక్త వికాస ముకుళములుగా అన్నారు. వికాసం అంటే ఇది, ముకుళం అంటే ముడుచుకోవటము వికసించడం అని బయట అర్థం. ఇంకా నిజంగా చెప్పుకుంటే ముకుళం అంటే కుల సంస్థాని, తనకు స్పష్టంగా తనలోకి తీసుకోవడం. వికాసం అంటే విశేషణ కసతి ప్రవర్తించడం, ఎట్లా ఉన్నదో అట్లాగే ప్రవర్తిస్తుంది. పువ్వు వేసుకున్న తర్వాత పువ్వుగా ప్రవర్తిస్తుందా, పువ్వు కంటే వేరుగా ఇంకో గాలిగా ప్రవర్తిస్తుందా? కనబడే పువ్వు అట్లాగే ఉంటుంది, దాని వాసన కూడా అట్లాగే ఉంటుంది. ఏ పువ్వుకు ఆ పువ్వు మనకి ఎట్లా లోకంలో తెలుస్తుందో అట్లాగే వికాస ముకుళములుగా రెండూ ఒకటే, సంయుక్తం, రెండు చేరినవి. వికాసమునకు ఒక అర్థమును, ముకుళం మూర్చుకోవడానికి ఇంకో అర్థం కాదు. ముడుచుకోవడం అంటే అర్థం అయినప్పటికీ తనలో తాను ఇముడి ఉంటాడు. తనలో తాను ఇముడి ఉండటానికి కానీ, తన స్వరూపంతో బయట పనిచేయటానికి కానీ. ఇప్పుడు మన దేహం ఎట్లా కనిపిస్తుంది? లోపల ఎన్నెన్నో ఉన్నాయి, కళములు ఉన్నాయి, ఇంకా ఏవో ఇంద్రియాలు అవి ఉన్నాయి, గుండె ఉన్నాయి, ఏవో అన్నీ ఉన్నాయి. అన్నిటిని ఏం చేశారు? కుట్టేశారు. చర్మం ఎక్కడ కుట్టారు మీకు తెలుసా? ఇదంతా పెట్టి ఒక చోట దబ్బనం వేసి కుట్టేసినట్టే కుట్టేశారు. ఎక్కడో తెలుసా మీకు? రెండు చోళల మధ్య కింద. దాన్ని ఏమంటారంటే వాయువుపస్థ ఇంద్రియముల మధ్య కుట్టేశారు. అంతే. అట్లా ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ కుట్టు తెలుస్తుంది మనకు.
అవునా? అక్కడ ఇట్లా కుదింపబడి ఉన్నాం అనుకోండి. దానిలో ఇట్లా సంయుక్త వికాస ముకుళములుగా తులామానమై చూచిన, వ్యక్తం చేసిన, ప్రవర్తించిన. అంతేందా? వ్యక్తం చేసిందంటే వికాసం చేసినప్పుడు కూడా తులామానంగా, తులామానం అంటే ఇట్లా పెడితే ఎట్లా ఉండాలి? అది రెండు సమానంగా ఉండాలి. వ్యక్తం చేయటానికి ఇంకోటిను, గ్రహించడానికి ఇంకోటి వేరేగా కూడా కాదు. ఉనికి యొక్క సందర్భంలో ఉన్నాడు. ఆ రెండు సంయుక్తమై ఉన్నాయి. ఒకటిగా ఉండి సంయుక్తముగా తులామానమై కూర్చినటువంటి ఏకైక దర్శనం అది. అంటే ఇప్పుడు నేను ఉనికిని దర్శనం చేస్తున్నానా, చైతన్యమును దర్శనం చేస్తున్నానా, మరి ప్రకాశమును దర్శనం చేస్తున్నానా, నివాసమును దర్శనం చేస్తున్నానా అని ఒక్కొక్కటి చెప్పున్నట్టు కాదు. అవన్నీ కలిపి ఒకటే, కానీ దానిలో ఒకటి. అన్నీ దాంట్లో చాలా ఉన్నాయి. పై పచ్చ, లో తెల్ల, నీళ్ళు గులకరాళ్ళు. ఏమిటంటే పులుపు కదా. బత్తాయి పండు అన్నాడు. ఇప్పుడు బత్తాయి పండు తిన్నామా, అది తిన్నామా అని ఇట్లా చెప్పు. లోకంలో కొన్ని కొన్ని ఉపమానములు చెప్పుకోవడానికి. అట్లా ఏదైనా చెప్తే నేను ఇదే తిన్నా అనొచ్చు. నేను ఇప్పుడు ఏం తింటున్నా అంటే ఆ గులకరాళ్ళే తింటున్నా, ఆ గింజలే తింటున్నా, అవన్నీ వదిలిచేసా అని కూడా చెప్పుకోవచ్చేమో. తోలు వదిలిచేసి పండు తింటున్నా అని చెప్పచ్చేమో. కానీ ఇది అట్లా కాదు. కాదని చెప్పడానికి అర్థం ఏమిటంటే, మరి తన ఉనికిని తాను చైతన్యవంతం చేసుకోవడానికి ఏం కష్టమైంది? ఏకైక దర్శనంగా తన స్మృతిలో ఉంది. ఆ వాక్యం మనకు బిగు చూపించేది. ఆరు అంశంలో చూపిస్తున్నారు. మొదటి స్మృతి అంశంలో తనకి ఇంత బిగువుగా ఉన్నప్పుడు అది కాదని మనం ఎట్లా అనగలం? అంటున్నావు. ఎట్లా అంటున్నావు? నువ్వు అన్నప్పటికీ అదే నీకు ఆధారం. గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది, గ్రహింపబడని పూర్ణముగా నీకు ఆధారమైనది నాడికి. ఉన్నాను దాని యొక్క విలువ చాలా గొప్ప విశేషం అది. తర్వాత అంశం, జీవులలో మానవుని ఏం చేసింది? గ్రాహ్య సృష్టిగా రచించింది. అది బాహ్య సృష్టి అయింది, ఇది గ్రాహ్య సృష్టి. అంటే కూడా అర్థం చేసుకోవాలి, తను సృష్టి స్వరూపం, గ్రహింపు వ్యక్తీకరణగా సృష్టి రూపమై గ్రహించడం ఉన్నారు. ఏం గ్రహించాలిగా? గ్రహింపు అంతే. ఏం గ్రహించాలని ప్రశ్న వేస్తే మళ్ళీ ఇంకోటి అది ఇది XYZ ఏదో చెప్పుకుంటూ రావాలి. అర్థమైందా? అంకమ్మ, చెక్కమ్మ, పుల్లమ్మ చెప్పాలి. ఇవేం లేదు, గ్రహించడమే తన స్వరూపం. ఇప్పుడు మన పరంగా ఇప్పుడు చెప్పుకుంటే గ్రహించడమే స్వరూపం కనుక దైవమన్నా నీ గ్రహింపు స్వరూపం. అదేవిధంగా దేవుడన్నా నీ గ్రహింపు స్వరూపమే. అవునన్నా నీ స్వరూపమే, కాదన్నా నీ స్వరూపమే. మంచన్నా నీ స్వరూపమే. కామక్రోధం ఎన్ని అంటున్నావో, కామక్రోధ లోహమోహ మదమత్సరం ఎన్ని చెప్పావో అన్నీ కూడా నీ గ్రహింపు స్వరూపం, బయట ఏం లేదు. దృష్టి సరిగ్గా ఉంటే సృష్టి సరిగ్గా ఉంటుంది. ఏది బంధకారణమని మనం బయట అనుకుంటున్నామో ఇదంతా కూడా నువ్వు సరిగ్గా చూస్తే బంధకారణం. అబ్బాదిని విడిచిపెట్టేయాలి, గట్టిగా విడిచిపెట్టేశాడు అంటారు. విడిచినప్పుడు అది విడిచేశాడు, కానీ తను బిగింపులో ఉన్నాడు. బిగింపులో ఉంటాడు. ఎందుకు ఉంటాడు? బిగింప తన స్వరూపం. ఉనికిని ఎట్లా ఊహించినంత మాత్రం చేతనే అది పోతుంది, ఇంకా గ్రహించితే ఎట్లా ఉంటుంది? ఉనికి యొక్క స్వరూపం అంత పూర్ణమైనటువంటిది కనుక అటువంటి ఉనికికి తనెవరు? గ్రాహ్య సృష్టిగా రచించింది. రచన చేసిందంటే అదే స్వరూపం, ఇంకా అంతకంటే వేరుగా ఉంటాను వీల్లేదుగా. ఎప్పుడైనా లవణంలో నుంచి ఉప్పు తీసేసి లవణాన్ని చూపించడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసి లౌకికంగా ఏదైనా చేసేవచ్చు, కానీ అదే మనకు చాలా తప్పు, చేయలేం అన్నట్టుగా అనుకుంటున్నాం. ఒకవేళ చేసినప్పుడు చేయొచ్చమ్మ, కానీ తనను ఉనికి స్వరూపంగా రచన నుంచి వేరు చేయటానికి అవకాశం లేదు. పిచ్చెత్తింది అనుకోండి, పిచ్చెత్తినప్పటికీ బయట ప్రవర్తనకే పిచ్చి.
ఉన్నవాడే. పడిపోయినాడు అనుకోండి, కోమాలో కూడా పడిపోయినాడు, అది దేహంతో పోల్చి తనను బయటికి వ్యక్తం చేయడానికే కానీ తను మాత్రం ఉనికి స్వరూపంలో పూర్ణంగా ఉన్నాడు. కోమాలో ఉండి ఏం చేస్తాడు? దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, సావుడు. ఇది ఈ విధంగా అభౌతిక స్వరూపం. అవునా? కనుక జీవులలో విశిష్టంగా మానవుని ఆ విధంగా గ్రాహ్య సృష్టిగా, అన్ని గ్రాహ్య సృష్టిలే, కానీ ఒక పూర్ణత్వంగా గ్రాహ్య సృష్టి అని చెప్పడానికి, పూర్ణమైన గ్రాహ్య సృష్టిగా ప్రవర్తింపగలిగేటటువంటి స్వరూపంగా మానవుని గ్రాహ్య సృష్టిగా రచయించి ఏం చేసింది? సప్తదర్శనములకు, గ్రాహ్యములకు బద్ధునిగా చేసింది. బద్ధుడంటే ఇంకంతకంటే ఏం చేయలేడు. సప్తదర్శనమును గ్రహించడం తప్ప వీడికి ఇంకోటి లేదు అని దానికి బద్ధుడు వాడు. చేత కాకపోయినా అదే చేయాలి. నేను చేయటం లేదనుకున్నా, చేత కావటం లేదనుకున్నా, నాకు ఇష్టం లేదనుకున్నా, ఇంకోటి అనుకున్నా సరే సప్తదర్శనములను గ్రహించడానికి నువ్వు బద్ధుడవై ఉన్నావు. చేత కాకపోతే పెళ్ళాం బిళ్ళను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడేమో, లేకపోతే ఆత్మహత్య చేసి చచ్చిపోతాడేమో. కానీ నువ్వు చచ్చిపోయినా సరే, ఏం చేసినా సరే, జీవుల్లో మానవుడు ఎటువంటి వాడు? గ్రాహ్య సృష్టి స్వరూపంగా రచించి, దేనికి గ్రాహ్య సృష్టి? సప్తదర్శనంలో కనుక సప్తదర్శనంలో గ్రాహ్య సృష్టికి బద్ధుడుగా రచించింది. ఎట్లా? అన్వయ వ్యతిరేకములలో అన్నది. అన్వయ వ్యతిరేకములు అంటే ఏమిటంటే, ఇప్పుడు నేను తింటూ ఉన్నా అనుకోండి, తింటూ అనేది బయట పని, నేను ఉన్నా అనేది ఉనికి గ్రహింపు. నేను ఉన్నాను అని గుర్తించుకుంటేనే తినుట అనే పని ఏదైనా జరుగుతుంది, అంతేనా? ఇది ఉంటే అది ఉంటుంది, ఇది గుర్తించకుంటే అది జరగదు, అది లేదు. అలాగే బాహ్య సృష్టి అని, బయట సృష్టి మనకి బంధిస్తుంది అనుకుంటున్నాం చూసారా? ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, తనను గుర్తించినందువల్ల అది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది వ్యతిరేక న్యాయం. తను ఉంటేనే అది ఉన్నట్టు, నువ్వు ఉంటే దాని చేత బంధింపబడుతున్నావు అనుకోవాలి. బంధింపబడుతున్నాను అనుకున్నప్పుడు నువ్వు ఉండి అంటున్నావా, ఉండకుండా అంటున్నావా? నువ్వు ఉండి ఎట్లా అంటున్నావు? నువ్వు దానికి బద్ధుడవై అంటున్నావు. అదేదో నిన్ను బంధించాలి అని అనుకుంటూ అంతే. ఉన్నాడని చెప్పడానికి కూడా ఇల్లు అనుకుంటూ అట్లా ఉన్నది. అనుకోవటం వరకు నీ సత్యం కావచ్చు, కానీ అట్లా ఉన్నాడని చెప్పడానికి మాత్రం ఉనికి సత్యం కాదు. దీన్ని ఏమంటారంటే కట్టుబాటు, పక్కడ్ బంద్ అంటుంటారు హిందీలో. పక్కడ్ బంద్, పట్టుకి కట్టుబాటు ఉందన్నమాట. కనుక ఇట్లా జీవులలో విశిష్టముగా మానవుని గ్రాహ్య సృష్టిగా రచించి, సప్తదర్శనముల గ్రాహ్యములకు బద్ధునిగా బంధించింది. అందులో బద్ధునిగా బంధించింది, తాళ్ళేసి కట్టేసినట్టుగా. తాళ్ళు దేంతో కట్టేసిన లోకంలో ఎట్లా ఉంటుంది? కొన్నాళ్ళకి నెమ్మదిగా చివికి అది వదిలేస్తుంది. ఈ తాళ్ళు కావుగా ఎట కట్టించింది? ఆ ఉనికి స్వరూపమే తాను. ఉనికి స్వరూపంలో సప్తదర్శనముల్లో ఏకైక దర్శనంగా చేసినటువంటి, తన స్మృతిలో చేసినటువంటి దాన్ని ఇంకా దేహం విడిచిపెట్టిపోయినా స్మృతి మనస్సు దాకా తీసుకుపోతాడు, ఈ దేహం వరకే వదిలేసిపోతాడు. ఈ ఉనికి నుంచి తప్పించుకొని మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలనుకోవడానికి మనకు అవకాశం లేదంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? జీవనమును ఇందాక ఏం చెప్పారు? జీవుల్లో నరుడు ఎట్లా ఉంటాడో చెప్పించారు. ఇప్పుడు జీవనం ఎట్లా ఉందంటే, జీవనమును సప్తదర్శనముల పాలన పూరణలుగా చేసి, అంటే మన జీవనము మనం బతుకుతున్నాం అనుకుంటున్నాం చూసారా? ఈ బతుకుతున్నాం అనుకున్నటువంటిది సృష్టి మనకి ఎట్లా చేసింది, ఉనికి మనకి ఎట్లా చేసింది, సప్తదర్శనములు మనకి ఎట్లా చేసినాయి ఉండొకటి. ఉనికి అన్నా, ఇప్పుడు సృష్టి అన్నా, సప్తదర్శనములు అన్నా కూడా అవన్నీ మనకు మన స్వరూపం. అది ఆ మన స్వరూపము రచనలో మనకి ఎట్లా చేసిందంటే, దాన్ని పాలన చేసి పూర్ణం చేసుకో.
అంతే. అంటే ఏం చేయాలి ఇప్పుడు? స్వేచ్ఛ లేదు. ఇష్టం వచ్చినట్టుగా పాలన లేకుండా ప్రవర్తిద్దాం అనుకోవటం, తిరగాడతాను కాదు. లోకం అంతా ఎట్లా ఉంది ఇప్పుడు? తన ఉనికిని, తన తన స్వరూపాన్ని పాలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకుంటూ బతుకుదాం అనేటువంటి మొండి ధైర్యం. అందుకనే మనిషి మొండివాడైతే, మనిషి మొండి, పిచ్చి మొండి. సృష్టి ఎటువంటిది? బ్రహ్మ మొండి. నిన్ను నీ పిచ్చి అంతా వదిలించి ఎప్పటికైనా లాక్కొస్తుంది. ఎప్పటికి లాక్కొస్తుంది అంటే, ఏది ఎప్పటికైనా లాక్కొస్తుంది? చూసావుగా, నేను పోయినా చూసావా, నా మొండిది నువ్వు అంటే ఆ మొండితోనే పోతున్నా, నేను ఈ ఉనికి లేదు గినికి లేదు, పోతున్నా పా అని అంటానికి కూడా వీల్లేదన్నారు. ఎందుకంటే వీల్లేదు? ఎన్ని జన్మలైనా అంతే, ఎన్ని అద్భుతాలైనా అంతే అన్నారు. అద్భుతం అంటే ఒకసారి ప్రళయం, నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పోవటం, మళ్ళీ ఇటువంటి కొన్ని అయితే ఒక అద్భుతం అని, ఇట్లా కొన్ని అద్భుతం, ఎన్ని అద్భుతం. అంతదాకా సృష్టి ఉంటుంది అంటే ఇదేవో బయటికి లెక్క చెప్పినట్టుగా ఉంటుంది. అట్టగే మాట్లాడుతుంటారు. అట్లా లెక్కేసుకున్నా సరే నీవు చావటానికి వీల్లేదు. చావకుండా చితగొడతా ఉండాలి. ఇప్పుడు నీకు ఇంతకేం కావాలి? ఉండాలా చావాలా? ఉండాలంటాడు. ఉండు, ఉండేటట్టుగా ప్రవర్తించను, ఆయన ఉండాలంటాడు. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా, పాపస్య ఫలం నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అన్నాడు. పుణ్యమేమో కావాలి, పుణ్యకరం మాత్రం చేయడు. పాపం నేచ్చంతి, పాపం అయితే వద్దు, కానీ పాపం కుర్వంతి యత్నతః, ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తాడు. నువ్వు అంత మొండి అయితే నాకే అంత కనుక నాకేం చేత కాదా? నువ్వు బయట నుంచి వచ్చిన వాడు కల్పించుకున్నది. ఇవన్నీ నీకు కల్పన. నీకు నిజం ఏమిటి? ఉండటం. దాన్ని వదిలిపెట్టలేవుగా. నువ్వు పాప ఇష్టం ఉండేవాడికైనా సరే వాడు ఏమంటాడు? నేను ఉన్నా చూడంటాడు. ఉన్నా అంటే ఉండా, ఉన్నానంటే ఉండ కాదుగా, ఎక్కడో వేలాడేది కాదుగా, తన గ్రహింపులో ఉండేదే కదా. కనుక ఏం చేసింది? పాలన పూర్ణములకు బద్ధునిగా బంధించింది బాగా. ఇంకా చెప్తుంటారు, సప్తదర్శనముల పూర్ణంగా చేసి వాడి స్వరూపాన్నే సప్తదర్శనముల యొక్క పాలన పూర్ణమే నీకు జీవనం అన్నది. బతకడం అంటే సప్తదర్శనముల ఉనికిని పాలన చేసుకుంటూ ఉన్నానా లేదా చూసుకుంటూ ఉండటమే జీవనం ఉన్నది. చేసి సాధన శ్రమముగా దేహ జీవ రచనములను కట్టుబడి కడతీరు కాలకథన తీరములలో. తనకు వాడుకోవటానికి, బయట తిరగటానికి 2 రూపాలు చూపిస్తుంది, దేహము, జీవము అంట. నువ్వు ఉనికి స్వరూపంతోనే జీవించేవాడు అయితే వీడు ఇంకా ఉంటాడు, నేను ఒక జీవుడిని అంటాడు. నేను బతుకుతున్నా చూడు అంటాడు. తిని బతుకుతున్నా చూడు, నా పెళ్ళా బిడ్డలతో బతుకుతున్నా చూడు, సుఖం సాధిస్తున్నా చూడు అని ఇది పెట్టుకుని ఇది జీవుడు అని అంటే, ఆ జీవస్వరూపాన్ని ఇది జీవం కాదు అని రుజువు చేస్తున్నటువంటి జీవం అది. దేహం అన్నాం అనుకోండి, ఉండదు కూడా దీని దేహం చేస్తుంది. దేహం ఇది ఉంది అంటే దేహాన్ని దేహ ఉపచేయ అంటుంది. అంటే కూర్చున్నటువంటిది. ఈ రక్తమాంసములన్నీ కూర్చి ఏం చేసింది? నీకు పోల్చుకోవటానికి ఒక అవకాశంగా చేసింది. కాసేపు కూర్చున్నప్పుడు ఎవడో వచ్చి మనని కదిలించాడు. ఇది మన భాష. దేహం ఏముంటుందంటే, నన్ను ఎవడు కదిలిస్తాడు? నేను కదిలించాను. నేను దాన్ని కదిలింపబడుతూ నేను నీకు ఒకటి అవకాశం ఇచ్చాను. కదిలింపబడుతూ, దేహం కదిలింపబడుతుంటే నువ్వు కూడా కదిలింపబడతావా, కదిలించకుండా స్థిరంగా ఉంటావా చూసుకో. నా ఆస్తి ఎంత కొల్లగొట్టుకున్నాడు. ఆస్తి ఎంత కొల్లగొట్టుకున్నాడు అదే కాదు, దేహం ఏముంటుందంటే ఆస్తితో నీకేం సంబంధం కనుక నువ్వు కుదురుగా ఉన్నావా లేదా చూసు అని ఒక అవకాశాన్ని కూర్చుతుంది. బయట మనకు ఎన్నెన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనుకుంటున్నావు, ఎదురొచ్చినాయి అనుకుంటున్నావు. అవన్నీ ఏముంటుందంటే నువ్వు ఎట్లా ఉన్నావు చెప్పు. నీ ఉనికిని గుర్తించుకుంటూ ఉన్నావా, ఉనికిని గుర్తించకుండా ఉన్నావా? ఎందుకు? ఇదే దానికోసం తెచ్చుకున్నాం మనం.
దానికోసం తెచ్చుకుని దాన్ని వదిలేస్తే, దానికోసం తెచ్చుకున్నావు, అది గుర్తిస్తున్నావా లేదా అది చెప్పు ముందు, తర్వాత బయట సంగతి అని నిలదీస్తుంది. అందువల్ల అది దేహం అంటే అవకాశముల కూరు. జీవం అంటే జీవిస్తున్నావా లేదా చూడు, జీవం అందుకుంటున్నావా లేదా చూడు అని అవి ఏం చేస్తాయంటే సాధన సమముగా కూర్చున్నాయి. దేహం కూడా ఈ విధంగా సాధనగా కూర్చుంది. పోల్చుకుని చూసుకో, దానికోసం కూర్చుంది. జీవం అనే భావం కూడా సాధన సమంగా అంటే సాధన అనటానికి వికలం కాకూడదు, చెదిరిపోయినా అనటానికి వీల్లేదు. చెదిరిపోయినావంటే సాధనలో చెదిరిపోయినావు, దేహాన్ని వాడుకోవటం చేత కాలేదన్నమాట. జీవభావాన్ని వాడుకోవటం చేత కాలేదు. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, చెప్పక్కర్లే. ఇంకా ఈ విషయంలో సంసారులు కానీ సాధకులు కానీ వాడి అమ్మ తల్లో జేజమ్మ ఎవడైనా సరే ఒకటే మాట, తనలో ఒక సంచలనం కలిగింది, చేత కాలేదని ఒక బలహీనం వచ్చేసిందంటే తన తప్పే. సప్త దర్శనములను ఒక పాలన చేసుకోవటం చేతకాలే. ఉనికిని అనే కాదు, ఉనికితో పాటుగా ఉనికిని చైతన్యవంతం చేసుకుని నిలుపుకోవటం అనేటట్టు చేతకాలే. ఆ మాట తెలుసుకుంటే తను వెంటనే కావాల్సింది చేసుకోగలడు. అది గుర్తించకుండా అదెట్టయింది, ఇది అదంటే అది ఎట్ట ఏం కాలేదు నేను, అదట్టయింది ఇది అయింది అని చెప్పి నేమే తాళ వాయిస్తూ ఉంటుంది, మధ్యలో వాయిస్తూ ఉంటుంది. చాలా పొరపాటు, చాలా 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 పొరపాటు. ఉన్న సామాన్యులే కాదు, సాధకులు కూడా గుర్తించాల్సిందే. సంసారం అనేటువంటి బయట ప్రవృత్తి అనేటటువంటిది చాలా నీచమైనటువంటిది. అది దాటడానికి కోసమే మనం వచ్చాం. అందుకని సాధకుల్లో సామాన్య సాధకులని, సాధనలో ముందంజపోతున్న కొద్దీ ఇవన్నీ కూడా ఎదగటం. ఇట్లా బ్రహ్మలోకములని చాలా చెప్పుంటుంది. ఎదగటం దర్శనం చేయడమే బ్రహ్మలోకం. నేను ఎట్లా ఎదుగుతున్నా, నేను ఎట్లా నిలుపుకుంటున్నాను నన్ను. ఏముంటుంది ఇప్పుడు సాధన సమముగా దేహజీవ రచనలో తనను ఇట్లా గ్రాహ్య సృష్టిగా రచించింది, సాధనకు కూరినట్టుగా రచించింది దేహాన్ని, సాధనకు వికలం కాకుండా వ్యత్యాసం కాకుండా కూర్చుంది జీవభావాన్ని కూడా. మరి చెప్పుకున్న జీవభావం, ఈ జీవభావం విషయాత్మ వ్యతిరేకంగా ప్రవర్తించావంటే వెంటనే నీ జీవభావానికి అందరినందువల్ల తేడా కనిపించి నిన్ను దిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లా దిద్దడానికి నువ్వు కట్టుబడి ఉండేటట్టుగా చేసినది కూడా. కట్టుబడి కాలకథన తీరులలో, తీరు అంటే ఓ క్రమం. ఎటువంటి తీరు అంటే కాలకథన తీరు. కాలం అంటే నువ్వు పలికించి అన్వయించడం, నువ్వు చెప్పి పలికించడం. కథనం, కాల కథన తీరము. చెప్పి దాటు, పలికించు, చెప్పు, దాటు, పలికించు, చెప్పు, దాటు. ఈ మాటలు ఎక్కడుంది? మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి కాలేదంటానికి ఎక్కడ కాలేదు. నేను అది చేయాలి, ఇది చేయాలని తిరుగుతున్నట్టు తిరుగు. 1,00,000 జన్మలు తిరుగు, ఎన్ని జన్మలను తిరుగు, 1,000,000 జన్మలు తిరుగు, అర్బుదాలు తిరుగు. ఇది చేసే బయటపడాలి. ఇది తను తాను పాలన చేసుకోవటం. ఇది వింటుంటే మనకి ఎట్టుంది, ఓ నాయన నాకు ఇది వదిలిపోవటాడు, అంత భయం వేసినట్టుగా ఉంటుంది. భయం ఎట్టుంటుంది? దీనికి కూడా సమాధానం చెప్తాం. మాటికి ఇన్ని జన్మలెత్తిన భయంగా ఉంటుందా? ఈ ఒక్క జన్మలో గుర్తించి ప్రశాంతంగా ఆచరించిన ఏమైంది? నెత్తి మీద బండ ఎవరు ఏమేశారు? ఇప్పుడు కొండను తెచ్చిపెట్టారు ఎవరన్నా బండ? ఏమీ లేదు కదా, అర్థమైపోయింది. వైరాగ్యానికి ఇంకా విషయాలకి తేడా తెలియదా? అన్ని వదిలిపెట్టి విశ్రాంతిగా ఉన్నాం, ఇన్ని విషయాలను విరుడి చేసి విశ్రాంతిగా ఉన్నాం. ఇదన్నా తెలియటంలే. ఇది సామాన్యుడు కూడా తెలియాలి, సాధకులు కూడా తెలియాలి. అన్నీ వదిలిపెట్టిపోయిన తర్వాత ఇంకా తనకు బాధ ఎట్లా ఉంటుంది, కష్టం ఎట్లా ఉంటుంది? ఎందుకుంటుందంటే లోపల ఏదో కెలుగుతోంది, అర్థం కావటంలే. ఏమర్థం కావటంలే?
తన సప్త దర్శనములను తాను పాలన చేసి పూర్ణ చేసుకోవటం అనేటటువంటి దానికి తన దేహం చక్కగా ఒదిగి ఉన్నదని, తన జీవభావం ఒదిగి ఉన్నదనేటటువంటి రహస్యం అది తానే పలికించుకోవాలి, పలికించి చెప్పాలి, చెప్పి దాటాలి అన్నట్టు అంశము. ఇది ఇట్లా గట్టిగా చెప్తుంటే మనకి ఏదో బంధించినట్టుగా ఉంది. అరే రే రే దొరికేసింది రా నేనే అన్నా అంటే అయిపోయింది. ఇంతసేపా రామచంద్రుల వారికి వశిష్ఠుల వారు చెప్తూ ఆయన ఏమంటాడంటే, సుమన పల్లవామర్దే కించిత్ వ్యతికరోపవేత్ పరమార్థ పద ప్రాప్తో నతు వ్యతికరోల్పక. వ్యతికరం అంటే వ్యతిరేకంగా, కొంచెం శ్రమగా, అంటే శ్రమను కూడా చెప్పాల, కొంచెం అట్లా అట్లా అన్నప్పటికీ తనకంటే వ్యతిరేకమైనాడు అనమాట. అట్లా ఒక మొగ్గ తీసుకొని, సుమన తీసుకొని, పూర్తిగా పువ్వు కూడా కాదు, ఒక మొగ్గ తీసుకొని అట్లా అట్లా మెదపాలంటే కొంచెం వ్యతికరం కావాలి, కొంచెం శ్రమ పడాలి రామచంద్ర. మోక్షానికి ఏం శ్రమ చేయాలి? ఆ మాత్రం కూడా పని చేయాల్సిన, ఉన్నవాడు ఉన్నట్టుగా అయిపోయాడు. దానికి అది పోవాలి, నాకు విశ్రాంతి కావాలో, టెన్షన్ అయింది అనుకుంటూ ఇది 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 జ్ఞానము, ఈ జ్ఞాన సాధన చాలా కష్టం, నేను చేయగలనా అనేవాళ్ళు మా మఠంలో చాలా ఉన్నారు. వస్తాడు కానీ ఫోన్లు చేస్తాడు కానీ అంటాడు, మళ్ళీ ఎప్పుడో తిరిగి మళ్ళీ జ్ఞాపకం వస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తారు. అది మరి అంత చేసి మరి వాళ్ళకి దేని మీద దృష్టి లేదు, విషయ జీవితం మీద దృష్టి లేదు, అటు తిరుగుతుంటారు. ఎవరమ్మ ఉన్నారని, నాన్న ఉన్నారని. వాళ్ళకి ఉంటే శ్రమ ఉంటే ఉండుగాక, ఎట బతకాలనుకుంటున్నారు జాతిగా. నువ్వు ఏదైనా చెప్తారంటాడు. ఎంత చెప్పినా మళ్ళీ మొదటిగా వస్తాడు. పిల్లల్ని ఆడించేటప్పుడు ఏదో వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి అంటే వాడే ఉంటాడు అంటాడు, పాలు అంటాడు. ఇట్లా ఉంటే బాగుంటాడు, తాగు మాటి అంటాడు. ప్రతి మాటకి ఏం చెప్పినా అంటుంటే వాడు, ఎన్ని మాట చెప్పినావు చెవుడా అంటే అంటాడు వాడు. చెవుడాలి మరో భాష, వాడికి వాడి భాష అర్థమయ్యేదాకా అంటాడు. అట్లా ఉంటే ఎట్లా? ఏం కావాలి కనుక మోక్షం అంటే ఎంతసేపు అండి? ఏమన్నా కొండ మీద కోతి తీసుకురమ్మన్నారా? అనలేదుగా. ఏం శ్రమ చేయాలి వద్దు, ఇంకా ఏం శ్రమ వద్దనుకుని చాలా ఆశ్చర్యం ఉంటే ఇటీవల చాలామంది అయినారు, మాటికి ఫోన్ చేస్తుంటారు. అడుగు ఏమంటే ఏం అట్లా ఇది చేయింది. చివరికి ఏమంటే మీ అమ్మా నాన్న కష్టం, అమ్మా నాన్న కూడా దగ్గర పెట్టుకో, మఠంలో వచ్చి ఉండు, నీ ప్రశాంతం చేసుకోమని సాధన చేసుకో. అక్కడ చాలా పుస్తకాలు ఉంటాయి, నువ్వు పుస్తకాలు కొనుక్కోలేవంట, అక్కడ పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉండు. మరి ఇవి వస్తాయి, ఫోన్ చేయడానికి సెల్ ఉంది కదా, ఆ సెల్లో ప్రవచనాలు వస్తాయి, అవి వింటూ ఉండు. ఎన్ని చెప్పినా అరగంట సేపు బాగిస్తాడు. ఆ తర్వాత నీకు ఎన్ని చెప్పినా ఏం లాభం లేదులే అంటే కూడా ఇంకా పీకుతాడు కాసేపు. అనంతపురం వైపు నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, ఇటువైపు కూడా ఇది కోనసీమ వైపు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకా అటు ఒంగోలు వైపు నుంచి ఒకడు ఉన్నాడు. మాటికి ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు. ఏంటి పెద్ద కష్టం కనుక, ఎవరు బండ పెట్టినట్టుగా. కనుక ఏమంటాడు, సప్త దర్శనములను పాలన చేయాలి, పాలనలో పూర్ణత్వము సాధించాలి అన్నటువంటి దానికి నేను చేసి దానికి తగినట్టుగా కూర్చి వచ్చినట్టుగా దేహాన్ని మాటికి నీకు అవకాశంగా ఇస్తుంది, అంతేగాని నిన్ను రావటంలో. జీవభావం కూడా కూర్చి వచ్చినట్టుగా వస్తుంది, జీవభావంలో ఎదిగేటట్టుగా వస్తుంది, కానీ జీవభావంలో నాశమయ్యేటట్టుగా రావటంలో. ఈ మాటలు కూడా ఎన్ని చెప్పినప్పుడు కూడా ఈ మాటలు మనకు అర్థం కావు. ఎందుకు అర్థం కావటం? అది కూడా అదే పెద్ద రోగం, బయాస్డ్ మైండ్ అంటారు.
తనకు చేత కాదు అనేటటువంటి ఎప్పుడైతే కూరుకుపోయినాడో చేత కాదు. ఇక బోసలు పనికిరావు వాళ్ళకి. ఒక సామాన్యుడికైనా చెప్పచ్చు, సంసారికైనా చెప్పచ్చు, సాధకుడికైనా చెప్పచ్చు. ఇప్పుడు సాధకుడా ఉన్నా అంటే కాదా అంటేనేమో సాధకుడే, అవునా అంటే కాదు. ఇప్పుడు సంసారి అంటే కాదు, కానీ సంసారికైనా ఉంటాడు. సంసారికైనా అవి ఉన్నాయి అంటాడు. ఇందా చెప్పినట్టుగా అమ్మ నాన్న ఉందంటే అమ్మ నాన్న కూడా తెచ్చిపెట్టుకో, వాళ్ళ బాధ్యత దిగిరి నువ్వు కడచేయచ్చు ఉంటుంది. వాడి సేవ చేసుకుంటూ ఉండి ఇక్కడ నువ్వు శ్రవణం చేసుకుంటూ చక్కగా ఉండు అని మేము ఇక్కడ మోరగుడిలో ఉండని చెప్పాము అతనికి. నాది నాకు ఉండాలి, నా 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 భావంలో స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ ఉంటే నేను సాధన చేయాలని చెప్పంటే ఏం చేస్తాడు? అందుకని ఏం చేయాలి ఇప్పుడు? దానికి కట్టుబడి కడతేరాలి. ఎట్లా కట్టుబడి ఎట్లా కడతేరాలంటే నీవు ఇట్లా పలికించుకో. ముక్తి అంటే ఏమిటి పలికించుకో, బంధం అంటే ఎట్లా ఉంటుందో నీవే పలికించుకొని చెప్పు. ఎవరి దగ్గర ఉండేది కాదు, ఇంకెవరో చెప్తారు అడగదు. ఎవరు చెప్పినా ఇంతే చెప్తారు. మా గురుదేవులు బాగా చెప్తుండేవాడు. మాకు ఎంత బాగుండేదంటే బాగా తీరిపోయింది. ఏం చెప్తుండేవారంటే, లాల్ బహదూర్ స్టేడియంలో బ్రహ్మగారు వచ్చి ప్రవచనం చేస్తున్నారు, పోవాలి అనుకుంటే కూడా బ్రహ్మగారు వచ్చిన మాత్రం ఇంతకంటే ఇంకేం చెప్తాడు, నేను ఇక్కడి నుంచి కదన్నా. ఎంత భారం తీసిపోయిందో. ఎందుకు? తన దగ్గరే అని చూపించేశాడు, లేదు అని చూపించేశాడు, అయిపోయింది. అంత నీ కల్పన అని చేసుకున్నాడు. ఈ మాటలకి తేజస్సు మనకు అవగాహన కాకపోతే అప్పుడు బ్రహ్మగారు కాబట్టి ఇంకో కుంటి వాడు వచ్చి ప్రవచనం చెప్తానన్నా పరిగెత్తాడు అంతే. అట్లా పరిగెత్తే వాళ్ళకి చంచల స్వభావాలకి ఎట్లా అర్థం అవుతుంది? మంచి నీళ్ళ రుచి మత్స్య మెరుగునుగా నీ కలకల్లు చేసేటి కప్పకే మెరుక. మంచి నీళ్ళ రుచి మత్స్య మెరుగునుగా నీ కలకల్లు చేసేటి కప్పకే మెరుక. సుజ్ఞాని నడక సుజ్ఞాని కెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికే మెరుక. అంత ఇంకా అవస్థపడుతున్నాడంటే వాడు అజ్ఞాని. అర్థం కాలే. జ్ఞానం అంటే నువ్వు చెప్పావు తెలిసింది, అంతా తెలిసింది, కానీ ఎరుకలో రావటంలా. అందుకనే కాల కథన తీరం దాటాలి, పలికించాలి, చెప్పాలి, దాటాలి, అది తీరు అని చక్కగా మనకు జీవన విధానాన్ని చూపించింది. ఇంకో విధానం మానవుడు అన్నారు. మానవుడు సప్తదర్శనముల విద్యుదయస్కాంత పరిధిగా అన్యమునందడు చేరడెప్పుడన రచించే ముక్తినిగా విషయములకు బంధములకు. ఒక వీడియో కూడా యూట్యూబ్లో ఉంది దీని గురించి. మనిషి సప్తదర్శనములను ఎట్లా చేస్తాడంటే, దానికి విద్యుదయస్కాంత పరిధిగా ఉన్నాడు. బయట శబ్దం వస్తుంది, నేను శబ్దం తీసుకోను, వింటే సరిపోతుంది. బయట ఏ రూపాలు ఉన్నా సరే వింటే సరిపోతుంది. దాని విన్న తర్వాత చిరలలో వస్తుంది, వింటే సరిపోతుంది. బయట ఎన్నో రూపాలు ఉన్నాయి, చూస్తే సరిపోతుంది. నేను దాన్ని తీసుకోను, అన్ని రూపాలు తీసుకోను. ఆలయానికి పోతే గుడిలో విగ్రహం ఉంది, ఆ విగ్రహం కాదు, ఆ విగ్రహాన్ని నేను ఎట్లా గ్రహిస్తానో అది సరిపోతుంది. తను గ్రాహ్య సృష్టి స్వరూపం. గ్రాహ్య సృష్టి స్వరూపంగా ఎట్లా గ్రహిస్తాడో, ఇట్లా అనుకుని ఇప్పుడు గ్రహిస్తాడో, తన గ్రాహ్య సృష్టి స్వరూపాన్ని అభ్యాసం చేస్తున్నాడు. మనిషిని ఆ విధంగా రచించింది. మానవుని సప్తదర్శనముల గ్రాహ్య సప్తదర్శనముల విద్యుదయస్కాంత పరిధిగా. విద్యుదయస్కాంత పరిధి అంటే ఎట్లా ఉంటుందంటే, క్లుప్తంగా చెప్పుకుందాం. అయస్కాంతానికి రథన పెడితే ఎట్లా ఉంటుంది? అయస్కాంతం పోయి ముందు లాక్కుంటుందా? అయస్కాంతం తన స్థానంలో ఉండి రథన లాక్కుంటుందా? తన స్థానంలో ఉండి రథం. అంతే నువ్వు నీ స్థానంలో నువ్వు అన్నిట్లా లాక్కొని నీ స్వరూపంగా చేసుకోగలవు. రథను అయస్కాంతం తీసుకొని అయస్కాంత రూపంలో చేస్తుంది.
అంతేగాని అవి వచ్చిన తర్వాత అయస్కాంతము రచన రూపంలో రాదు, మారిపోదు. అట్లా రచించింది మనిషిని. విద్యుదయస్కాంత పరిధిగా అన్యం ఎట్లా ఉన్నాడు? అన్యమునందరూ చేరడు. నువ్వు బయట దానికి పోలేవు, దాన్ని నువ్వు చేర్చుకోలేవు. ఎన్నో దృశ్యములు కనిపిస్తున్నాయి. తను అక్కడికి పోలేడు. తన స్థానంలో ఉండే చూస్తున్నాడు. వాటిని లోపలికి తీసుకుంటాడా? కంట్లో తీసేసుకుంటాడా? తీసుకోడు. కోరినటువంటి కంఠాభరణమైనా, నెక్లెస్ అయినా కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచి వస్తుంది. కంఠాభరణం ఎక్కడికి వస్తుంది? కంఠం దాకా వస్తుంది, మనసు దాకా పోదు. ఈ మాటల్లో చాలా విలువ ఉంది. కనుక నీకు బంధం పట్టడానికి కష్టపడటానికి ఏం అర్థం వచ్చింది కనుక అందుకని ఇప్పుడు ఏముంటుంది? రచించి ముక్తినిగా, వాడిని ముక్తునిగా చేసేసింది. విషయములకు బంధములకును. విషయములకు ముక్తుడు అంటే విషయం నుంచి కూడా ముక్తుడు అంటే విడిపడినవాడు, బంధానికి కూడా విడిపడినవాడు. ఇంకేం కావాలి? ఎందుకంటే సాధన కూడా చాలా కష్టతరమా అంటే సాధన కష్టతరం కాకూడదు. అది కూడా కష్టతరం చేసుకుంటే చాలామంది ఉంటారు అట్లా. అందుకని ఏం చేస్తారు? శ్రవణం చేయడానికి వస్తుంటారు. మా గురుదేవులు చెప్తుండేవారు, యాన్యువల్ విజిటర్, బై యాన్యువల్ విజిటర్ అని. ఇట్లా సంవత్సరానికి ఒకసారి వస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం అర్థం కాదు. సంవత్సరం కింద చెప్పడానికి అటే చెప్పుకుంటూ కూర్చుంటాడంటే అదే పాట ఏమన్నా స్టీరియో రికార్డా కాదుగా. ఒకప్పుడు చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంకా ముందుకు బయట చెప్పుకుంటూ పోతుంటారు. నేను ఎప్పుడో వచ్చా అని ఒకసారి ఆదరణగా వస్తాడు, డజన్ అరటిపళ్ళు పట్టుకు వస్తాడు, డజన్ అరటిపళ్ళు ఇక్కడ పడేసిపోతాడు. తను మాత్రం ఏం పట్టుకోలేడు. ఎందుకంటే సంవత్సరం తర్వాత వస్తే ఎట్లా ఉంటుంది? నిన్న చెప్పింది ఇవాళ చెప్తుంటే కొత్తగా ఉంటుంది. ఎప్పుడైతే వేదాంత వాక్యేషు సుధారణమంతా వింటూ పోతుంటాడో వాడు కీపింగ్ లైఫ్ కాల కథన తీరులలో ఎప్పుడు వింటున్న కొద్దీ ఎట్లా ఉంటుంది? తనకు కొత్తగా. ఎందుకు కొత్తగా చూస్తుంది అంటే అనుభవంలో ఎదుగుతున్నాడు. మాటలు అవే కానీ కొత్త. ఆ తేడా అది తనకు అభౌతికమైనటువంటి గ్రహింపు. మాటలు అవే అయితే భౌతిక గ్రహింపు. కానీ ఆ మాటల్లో విలువ వినగా మనకు బాగా తెలుస్తుంది. దాని ఎందుకు ఆనందించలేని వాడు సాధనలో నిలవలేడు. అందుకనే మాటికి ఇంటికి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, ఏదో అడ్డం చెప్తుంటాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఏం అడ్డం లేకపోతే వస్తాడు, మళ్ళీ పోతుంటాడు. కనుక విషయముల నుంచి ముక్తునిగా చేసింది, బంధము నుంచి కూడా ముక్తునిగా రచించింది ఎవరిని? మానవుని అన్నాడు. ఇంకోడు ఉన్నాడు, వాడి వక్ర బుద్ధి. వాడిని గురించి సూటిగా చెప్తుంది ఈ పాట. వక్ర బుద్ధికి వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే దర్శనములు వాడికి అందటంలే. వీడని గతి దుఃఖములు, అందని స్థితి, అందనందువల్ల దుఃఖం. అటువంటి స్థితిలో ఉన్నట్టు వాడికి ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ దర్శనమును వాడికి అందిస్తూ ఉంటుందట. ఎవరు? ఉనికి ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. ఎట్లా నాకు కనిపించట్లేదే, ఎప్పుడు అందిస్తుండే, కనిపించట్లేదే, కనిపించట్లేదు. మాటికి ఉన్నా. అరే అసలు మనిషి ఎట్లా ఉంటాడంటే నేనున్నా అని జపమే చేస్తున్నాడు అన్నట్టుగా, జపం చేస్తున్నాడా, అభ్యాసం చేస్తున్నాడా కాదు. జపం అభ్యాసం అనేది మాట బయట నుంచి చెప్పుకుంటే ఏదో గొప్పగా అంత చేస్తున్నామని చెప్పడానికి అదే అయి ఉన్నావు అంటే, అదే ఉన్నావు అన్నట్టు నీకు స్మృతిలోకి కనిపిస్తూ, స్మృతిలో స్ఫురణలోకి వస్తూ ఉంటే కూడా ఏమంటాడు? అది ఎట్లా ఇది ఎట్లా అంటాడు. అందుకని ఏం చేస్తుంది? మాటికి అందిస్తుంది. ఎట్లా అందిస్తుంది తెలిసిన మీకు? అది అధిష్టానంగా అందిస్తుంది. నువ్వు ఒక విషయంలోకి పోయే ముందు సప్తదర్శనమును అధిష్టానంగా, అంటే పోతే ఎక్కడుంటావు నువ్వు? దేన్ని ఆనుకుని ఆలంబనగా ఉండాలిగా. అధిష్టానమే ఆలంబనగా పెట్టుకునేట్టుగా ఇస్తుంది. అంత స్పష్టంగా ఉంటే అసలు ఇది లౌకికంగా చెప్పడానికి కాదు. లౌకిక గొప్పతనాలు చెప్పలేవు. మనకి లేచామనుకోండి, అడుగు పెట్టాలి. అక్కడ భూమి అంటే అడుగు పెడతామా? భూమి లేకపోతే అడుగు పెడతామా?
చెప్పండి. భూమి అంటే అడుగు పెడతాం అంతే. ఉనికిని ముందు పెట్టుకొని తర్వాత తాను అక్కడ పోవాలి. ఉనికి రూపడైపోతాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? వక్ర బుద్ధి అయితే, బుద్ధి అంటే బుధావగమనం, తన ఉనికిని తెచ్చిపెట్టుకోవటం బుద్ధి. ఉనికిని వక్రంగా తెచ్చిపెట్టుకుంటే వక్ర బుద్ధి. అర్థమైందా? ఉనికిని వక్రంగా తెచ్చిపెట్టుకుంటే వక్ర బుద్ధి రాడు. వానికి ఏం చేస్తుంది? మాటి మాటికి సప్తదర్శనం అందించి ఎల్లవేళలందు విషయ ప్రీతిని తొలగించు. మాటి మాటికి వస్తుంది అది, అది కష్ట రూపంలో వస్తుంది, కష్టం చూపిస్తుంది, ఓ సమస్య రూపంలో వస్తుంది. తను అనుకున్నట్టుగా విశ్రాంతి రూపంలో ఉనికి రావటం లేదు తను. కనుక ఏం చేస్తుంది? ఆ తేడా చూపించుకుంటూ పోల్చుకునేటట్టు చేస్తుంది. ఇంకేం కావాలి? నీకు కావాల్సింది అదే ఇదా చూసుకో. అంత ప్రయత్నం చేసి పట్టుకొచ్చావా? ఏం చేసుకొచ్చావరా? కొండను దవ్వి ఎలకబట్టున్నట్టుగా అంటాడు. ఈ మాట అర్థమవుతుంది మీకు? అప్పుడు కొండను దవ్వేట తవ్వి ఏం పట్టుకొచ్చాడు? ఎలుకని పట్టుకొచ్చాడు. కొండను దవ్వి ఎలక పట్టుకొచ్చాడు. ఏం పని చేసావురా అంటుంది. ఇప్పుడు అసలు విషయాన్ని చూపిస్తుంది. బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి పంచమహాభూతములు ఏం చేస్తాయంటే ఈ సప్తదర్శనములను శబ్దస్పర్శ రూపరసగంధములుగా మన దగ్గరికి, మన ఇంద్రియములకు చేర్చుతుంది. అంటే మనకేం తెలుస్తుంది? బయట శబ్దములు అనిపిస్తాయి, వింటాం, స్పర్శలు వస్తాయి, మనకు తగులుతూ ఉంటాయి, ఇంకా దృశ్యములు వస్తుంటాయి, చూపు అందినట్టుగా ఉంటుంది, ఇంకా ఏవో రుచులు ఉన్నట్టుగా ఉంటుంది, రుచికి జిహ్వకు అందినట్టుగా ఉంటుంది, ఇంకా ఏవో వాసనలు వచ్చినట్టుగా ఉంటాయి, ఘ్రాణేంద్రియానికి అందినట్టుగా ఉంటుంది. అవే బయట రూపాలు. దాన్ని ఏమంటారు? శబ్ద స్పర్శ రూప రస గంధ. ఈ పదములు జ్ఞాపకం పెట్టుకోవాలి. వినేటప్పుడు అట్లా చెప్పినప్పుడే ఆ విద్యతో నేర్చుకోవాలి. మళ్ళీ వాటి మాటికి మనం మాటలు చెప్పుకోవాలంటే అది మీరు ఒకసారి చెప్పుకొని మనల్ని చేసుకొని నిలబెట్టుకోవాలి. పాఠంలో చెప్పేప్పుడు ఎట్లా ఉంటుంది? కొత్తగా చదివే పిల్లవాడిని కాలేజీలోనూ వేసేస్తే వాడు ఏం చెప్తాడు? వాళ్ళ భాషతో చెప్తాడు. వాడు నీ భాషతో చెప్పడు. దాన్ని వీడు అర్థం చేసుకోవడానికి చేసి దాని భాషలో మళ్ళీ చెప్పుకుంటూ ఎట్టు చేస్తాడు? అధ్యాత్మ విద్యని ఆధ్యాత్మికంగానే మనం చేయాలి. కనుక ఏమంటారు? శబ్ద స్పర్శ రూపరస గంధములు. మన దగ్గర ఏమున్నాయి? శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణములు. శ్రోత్రం అంటే వినుట, శ్రోత్ర త్వక్ అంటే తాకుట, స్పర్శ, చక్షు అంటేనేమో ఇది, జిహ్వా ఘ్రాణం. దీనికి ఊరిని మామూలుగా చెవి, ముక్కు, చెవి స్పర్శ, తర్వాత కళ్ళు అని ఎట్లా అర్థం చెబితే బయట అవయవాలు ఈ అవయవములనే చూస్తారు. కానీ అట్లా కాదు. పదములు అట్లా చెప్పలే. ఏం చెప్పారు? శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణములు. సప్తదర్శనముల్ని శబ్దస్పర్శ రూపరసగంధముల్లో ఎక్కడ చేరుస్తాయి? శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణములకు చేరుస్తాయి. ఎందుకు చేరుస్తాయి? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట పంచమహాభూతముల నుంచి వచ్చినాయి అన్నమాట. ఆ పంచమహాభూతములు ఏమి ఇస్తున్నాయి? సప్తదర్శనములు ఇస్తాయి. ఎందుకు? బాహ్య సృష్టి అంతా ఏం చెప్పున్నాం? సప్తదర్శనములని చెప్పుకున్నాం. సప్తదర్శనముల్ని అందిస్తున్నది. అంటే బయట నుంచి మనకు శబ్దం వస్తుంది అంటే మనకు సప్తదర్శనములను అందిస్తోంది అని తెలియాలి. నాకేం కనిపించట్లేదే, శబ్దమే తెలుస్తోంది ఈ అని అంటున్నాడు వాడు. ఎంత కన్న కఠోరంగా ఉంది ఈ అంటున్నాడు. అది కన్న కఠోరంగా ఉంటే ఎట్లా ఉంటుందంటే సప్తదర్శనం ఎట్లా అందిస్తోంది అంటే అది శబ్ద రూపంలో వచ్చింది. నీ గ్రహింపుకి నీకు వినుట అని ఒకటి ఉంది. ఇందాక దేహరచన జీవరచన రెండు ఎట్లా ఉన్నాయో దేహరచనని జీవరచనని నీ ప్రయోగించుకుంటూ ఏం కూర్చుకుంటావు? నీవు వినుటను కూర్చుకుంటావు. శబ్దం వస్తే వినటాన్ని చేశావు. శబ్దాన్ని ఎట్లా వాడుతున్నావు? వినుటగా వాడుతున్నావు. ఇప్పుడు ఏం వింటావు? శబ్దముని వింటారంటాడు. శబ్దముని ఏమింటావు? శబ్దం వినాలంటే దాన్ని వినిపించేది ఏదో ఉందిగా. శబ్దంలో వినిపించేది ఏదో ఉంది.
అయితే ఆ శబ్దము వినిపిస్తుందా, వినిపించేది ఉందా, అది నీ దగ్గర చేరేటప్పటికి నిన్ను నీవు వినుట అనేటటువంటిది ఎదురుగుతుందా? పుస్తకం చూడండి, ఇది పట్టుకున్నా. ఈ పట్టుకున్నానన్నప్పుడు తన పట్టు తన వల్ల తెలుస్తుందా, పుస్తకం పట్టుకున్నందువల్ల తెలుస్తుందా? తనదే తెలుస్తుంది. పట్టుని పుస్తకం మీద ప్రయోగం చేశాడు అంతే. అట్లాగే వినుట అనేటటువంటి తన శక్తి. ఏం వింటాడు? తననే వింటాడు. ఏం ఏం తెలిసింది? పట్టు ఎవరు తెలిసింది? తన పట్టే తనకు తెలిసింది. ఇది కర్మేంద్రియం. అర్థమైంది? తననే వింటున్నాడు, తననే పట్టు, తన పట్టే తెలుస్తుంది, కానీ దీని పట్టు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే దీనికి పట్టేది, పుస్తకానికి పట్టేది తను ఇచ్చిన పట్టే కదా. తను ఎంత పట్టు ఇచ్చాడో పట్టు తెలుస్తుంది. పుస్తకం వదిలేసినా కూడా ఆ పట్టు తన దగ్గరే ఉంది. పుస్తకాన్ని వదిలేసాడు కానీ పట్టును వదలలేదుగా. బాగా తెలుసుకోవాలి. అంటే బయట బాహ్య సృష్టి, ఇంత గ్రాహ్య సృష్టి అని చెప్పుకున్నాము. బాహ్య సృష్టి ఏం చేస్తుందంటే ఏవో తెస్తుందని మనం అనుకుంటున్నాం. కాదు, సప్త దర్శనం వల్లనే తెస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? వినుట అనే రూపంలోకి మార్చుకున్నాం. కానీ శబ్దములను వదిలేసాం, వినుటాన్ని తీసుకుంటున్నాం. అంతవరకు తేడా ముందు తెలియాలి. ముందు శబ్దం మనం తీసుకోవాలి, వినుటగా తెలుసుకున్నాం. దాంతోపాటుగా ఇంకా విశేషం ఏమిటంటే ఏం వింటున్నాం? వినటానికి ఏముంది? ఎక్కడుంది? వినుట అనే ప్రక్రియ అక్కడ లేదు, శబ్దమే ఉంది కదా. కానీ వినుటకు ఒక అవకాశంగా వచ్చింది. ఇప్పుడు దానికేం తెలుస్తుంది? నేను నువ్వే విను, నా పట్ల నాకే తెలిసింది. ఎట్లా వింటావు? నిన్ను ఉన్నా, ఇందాక ఎట్లా ఉన్నాను? మామూలుగా. శబ్దం వచ్చేటప్పటికి వింటుట. నేను గిల్లి ఉన్నావు చూడండి. తన ఉనికిని విన్నాడు. ఎట్లా విన్నాడు? ఇప్పుడు శబ్దరూపంతో విన్నాడు. శబ్దరూపంగా విన్నాడా, తన రూపంగా విన్నాడా అనేది ఇప్పుడు తనకు విశేషం. అది దానికి సప్తదర్శనములు ఎట్లా బయట నుంచి వచ్చినాయో అవి వచ్చేటప్పటికి తన సప్తదర్శనముల రూపములను తనకు ఉత్తేజం చేస్తుంది. చేసి ఇందాకైతే పుస్తకం పట్టుకున్నప్పుడు ఏమైంది? పుస్తకం వచ్చేటప్పటికి తన పట్టు తనకు గుర్తించేటట్టుగా చేసింది. ఎట్లాగో అట్లాగే శబ్దం వచ్చి ఏం చేస్తుంది? తనను తాను వినుటగా చేసింది, అంతేగాని శబ్దము వినుటగా చేయలే. అవునా? అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మాటలు వస్తున్నాయి. మీరు మాటలు వింటున్నారా? మీరు ఈ మాటల్ని అర్థం చేసుకునే మీ తెలివిని వింటున్నారా? చెప్పండి. అంతే, మీ తెలివితో పోల్చుకుని వింటున్నారా? ఈ మాటలే. మాటలు ఇక్కడి నుంచి భావం వస్తుంది. ఈ భావంతో పాటుగా వస్తున్నాయి మాటలు. భావంతో పాటుగా ఇది ఒక సప్తదర్శనం అనుకుందాం అనుకోండి. ఈ మాటలు వచ్చినాయి, ఈ శబ్దం వచ్చింది. ఇప్పుడు ఈ శబ్దం మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? మీ తెలివిని దాన్ని ఉత్తేజించేసింది. చేసి ఆ ఉత్తేజంతో మీరు గ్రహించాలి. కనుక మీ ఉత్తేజమునే గ్రహిస్తున్నారు. ఆలయానికి పోతే అవుతుంది, అక్కడ విగ్రహం స్థూలంగా ఉంది. అది చూచేటప్పటికి మనలో చైతన్యం కలిగినట్టుగా ఉంది, ఒక భక్తిభావం కలిగినట్టుగా ఉంది. కనుక అక్కడి నుంచి మనం మన భక్తిభావాన్నే మనం చేస్తున్నాం. అందువల్ల అది విగ్రహం అయిందన్నారు. అది ఎట్లాగో బయట వచ్చినా కూడా ఆ శబ్దస్పర్శ రసములు అవి దాన్ని మనం తీసుకోవటంలే. కానీ అవి చూసేటప్పటికి తన వినుట అనే శక్తి వచ్చేటప్పటికి ఆ శబ్దమునకు తన వినుట అనేటట్టు తెలియజేస్తున్న అడ్డం వేసి నేనే వింటున్నా, నన్నే వింటున్నా, నా పట్టే తెలుస్తోంది, నన్నే వింటున్నా, నన్నే చూస్తున్నా. సరిగ్గా చూడరా అంటే, సరిగ్గా వినరా అంటే, ఈ సరిగ్గా ఎక్కడి నుంచి వస్తుంది? వినుట దగ్గర నుంచి వచ్చింది. శబ్దంతో చెప్పలే, సరిగ్గా చెప్పు, సరిగ్గా వినుట అంటే నీ వినుటలో మరి తరతమ భేదం ఉంటే దాన్ని సరిగ్గా ఉత్తేజం చేసుకుని విను. అప్పుడు అట్ట గ్రహించటానికి విధంగా అందింపచేయగా అని వస్తుంది. అంటే బయటవి మనకు అందింపచేయగా. ఇప్పుడు ఈ ఇంద్రియం ద్వారా మనం ఏం చేస్తామంటే సప్తదర్శనమును అర్థం చేసుకుంటాం, పంచభూతములను అర్థం చేసుకుంటాం, అవగాహన చేసుకుంటాం. అట్లా ఎందుకు చేసుకుంటారు? బాగా అర్థం చేసుకోండి. సమౌజ్యం ఉండాలన్నారు. ఏమన్నారు? సమౌజ్యం. వచ్చేవి ఎట్లా ఉన్నాయో అది బాహ్య సృష్టి, ఇది గ్రాహ్య సృష్టి. సమం
సృష్టి సమం. ఇందాకేం చెప్పారు, బాహ్య సృష్టికి కూడా సప్తదర్శనములుగా, గ్రాహ్య సృష్టికి కూడా సప్తదర్శనములుగా సమవుజ్జి ఉంది. కనుక సమవుజ్జి ఉన్నప్పుడు అయితే గ్రహింపుకి ఎట్లా కావాలంటే అది వచ్చి నీ గ్రహింపుని నీకు ఉత్తేజం చేసి అందించి ఇప్పుడు గ్రహించుకో. గ్రహించి ఇప్పుడు ఏం చేయాలి, తాను గ్రహించుకొని ఇప్పుడు ఏం చేస్తాడు, బయట శబ్దాన్ని గ్రహించినప్పుడు కూడా శబ్దం నుంచి కూడా సప్తమ దర్శనంలో గ్రహించాలి. సప్తమ దర్శనం ఎక్కడి నుంచి వచ్చినాయి, పంచమహాభూతములు వచ్చాయి. పంచమహాభూతములు నాకు సప్తదర్శనంలో పంపించినాయి అని గుర్తించుకుంటూ చేస్తాడు. పుస్తకం పట్టుకున్నప్పుడు ఏం తెలుస్తుంది, నా పట్టు నాకు తెలిసింది. పుస్తకం ఏం చేసింది, నా పట్టు నాకు తెలిసేటట్టుగానే వచ్చింది, కానీ నా పట్టు నాకు తెలియకుండా దాచిపెట్టి రాలే. అంటే ఇప్పుడు పుస్తకం మంచి చేసిందా చెడు చేసిందా అనే మాటకు వస్తే, పుస్తకాన్ని తన పక్షంగా మాట్లాడాడు. పుస్తకం పక్షంగా మాట్లాడాలంటే వేరైంది. తన పక్షంగా మాట్లాడితే తన పట్టుగా అందించింది. తన పట్టును తనకు తేజవంతంగా చేసేట్టుగా, మళ్ళీ ఒకసారి గ్రహించి అభ్యాసం చేసేటట్టుగా చేస్తుంది. ఈ విధంగా పుస్తకంలో కూడా నా పట్టే గ్రహించా. పుస్తకం అనేది ఒక రంగం, బయట అంతా ఒక రంగం. ఇక నీకు బంధానికి ఏం కష్టం ఉంది, కష్టపడిపోవడానికి ఏముంది, టెన్షన్కి ఏముంది, అక్కడ ఏం లేదు. ఈ మాట సామాన్యుడు సంపాదించాలి, సామాన్యుడు కాస్తగా శ్రవణం చేస్తున్న వాళ్ళు ఉండాలి, సంసారాలు గ్రహించాలి, ఇంత స్పష్టంగానే గ్రహించాలి, సాధకులు గ్రహించాలి. ఈ సాధనలు గ్రహించడంలో కూడా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే అని ఏదో సాధన చేసాం అనుకుంటున్నప్పటికీ బాగా ప్రవచనాలు చెప్పేశాం, మననం చేసాం, ఇన్ని పుస్తకాలు రాశాం. ఆయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా బహునా శ్రుతేన బహునా రచనేన ఇమే వైశవృణితే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణితే తనోగుం స్వాం. ఇవంతా కూడా మనం ప్రయత్నపూర్వకంగా చేసుకుంటూ పోతున్నాం. ఈ చేసుకునేటప్పుడు అహంకారం రాకుండా ఉండటం కోసం, చూసుకోవడం కోసమే ఉన్నాం మనం. ఆ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఉంటుంది. గబుక్కుని రాగానే అంతా చాలా గట్టిగా కష్టపడిపోతున్నా కాదు, ఆ కష్టం కాదు, ఈ విశ్రాంతి, ఇది క్రమంగా విశ్రాంతిని ఇస్తుంది. ఇట్లాగే మా గురుదేవులు ఇచ్చినటువంటి ఎట్లా బతకాలి, ఇట్లాగే ఈ మననం చేసుకుంటున్నప్పుడు క్రమంగా నీకు ఎట్లా అర్థమవుతుంది అప్పుడు చూడు, వికాసం అప్పుడు చూడు. ఈ లోపల అంటే పూర్ణం కాదు. అందుకనే చివరికి ఉంటారు, అనుసంధాన లీలగా సృష్టి అలరుచున్నది నిత్యవర్తమాన తేజముగా. నిత్యవర్తమానం, నిత్యము వర్తమానం అంటే అర్థమవుతుంది. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతుంది. నిత్య వర్తమానమునకు తేజస్సుగా సృష్టి మనకు అనుసంధాన లీలగా. అనుసంధానం అంటే ఏమిటి, బయటలో బాహ్యము గ్రాహ్యం రెండు ఒకటి, రెండు ఒక స్వరూపం, భేదం లేదు, రెండు కలిపి సృష్టి చూపించింది. కనుక అనుసంధాన లీలగా సృష్టి ఎట్లా అలరుతుందో అట్లాగే అనుసంధాన లీలగా ఉండు. ఎక్కడికో వెళ్ళిపోతానన్నవాడు ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోడు. పోయినవాడు అక్కడికి పోతానంటే ఎక్కడికి పోయినప్పటికీ వాడు తప్పించుకుంటున్నాడు. ఇది దేని తప్పించుకుంటున్నాడు అంటే, ఈ అనుసంధాన లీల సృష్టి ఏది ఇచ్చిందో దాన్ని తప్పించుకుంటున్నాడు. పాపం చేస్తున్నాడు, తనకే, ఇంకెవరికి తనకు పాపం చేసుకుంటున్నాడు, వంచన చేసుకుంటున్నాడు. చూడు, ఇప్పుడు ఇది చూచి నన్ను బంధిస్తుంది, బాధిస్తుంది అని ఏడ్చిన వాడు అట్లాగే చూడు, అది చేస్తుందని చూసుకుని పుణ్యంగా నవ్వు, నా దోషం ఎగిరిపోయింది. ఒక చోట రావణాసురుడు మండోదరిని మరి మామూలుగా ఎక్కడ దూరంగా ముందు చూసుకుని మండోదరిని పెళ్లి చేసుకోవాలని వస్తాడు. రావణాసురుడేమో రాక్షసుడు, విష్ణు ద్వేషి. మరి మండోదరి తండ్రి ఏమో విష్ణు ప్రియుడు, విష్ణు భక్తుడు. నేను రావణాసురుడిని పెళ్లి చేసుకుంటానంటే చిసి మనం కుదరదమ్మా, అతనేమో విష్ణు ద్వేషి, మనం విష్ణు భక్తిలో మనం చేసుకోవడానికి వీలు లేదంటుంది. ఇదంతా వాళ్ళకి తెలియదు, ఆ గోల తెలియదు ఉంటుంది. అప్పుడు వచ్చేస్తాడు లోపలికి. వచ్చేస్తే రావణాసురుడు వస్తే అప్పుడు ఈయన కావటానికి వీలు లేదంటాడు. వాడు దుడుకువాడు కదా రావణాసురుడు, గద ఎత్తాడు. ఈయన గద ఎత్తి ఇద్దరు పోటాడుకోవడానికి చేస్తాడు. అప్పుడు నారదుడు పరిస్థితి వస్తాడు. నారదుడు వచ్చి వాళ్ళని వేరు చేసి మరి కార్యం జరగాలి కదా, అందుకని నారదుడు వస్తాడు. వచ్చి అప్పుడు మాట అంటాడు,
భక్తుడు అయి ఉండి శివకేశవులకు భేదమును చూస్తావా నీవు అంటాడు. ఒకటే మాట. అట్లాగే బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి భేదం చూస్తావా? అనుసంధానంలో చేసుకోవడం చేతకాక దూరం చేసుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతారంటావు. కనుక అనుసంధానాలు ఇలా ఆ మాట అనేటప్పటికీ జ్ఞానోదయం అయింది అంటాడు. జ్ఞానోదయం అయింది అని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. లౌకికం. అట్లాగే జ్ఞానోదయం అయింది. ఒకసారి అది బంధిస్తుందనో అవుననో ఏది నువ్వు ఎట్లా అనుకున్నావో, దేన్ని చూసి బయట చూసి ఎట్లా అనుకున్నావు, కానీ తప్పించుకోవాలనుకుంటున్నావు చూసావా, ఆ తప్పించుకోవాలన్నప్పుడు దాన్నే చూడు. ఇప్పుడు దాన్నే చూడు. ఎట్లా చూస్తావో అట్లాగే చూడు. విగ్రహాన్ని చూస్తే విగ్రహం లేచి నడిచి నీ దగ్గరికి వచ్చినట్టుగా ఎట్లా ఉంటుందో, ఆ నడిచి రావటం అనేటటువంటిది తన సంచలనమే కానీ బయటిది కాదు. అట్లాగే అక్కడ లేదు, నువ్వు ఏది ఊహించుకున్నావు అక్కడ లేదంటావు, నీ సంచలనమే, నీ చైతన్యమే, నీ సప్త దర్శనం వల్లనే దాన్ని తపస్సుగా తీసుకుని బయటికి తీసుకో. అంతేగాని చాతకాని దద్దమ్మలాగా చేయకూడదు. ఎవరు చేయకూడదు. సంసారి చేయకూడదు, ఇంకో సన్యాసి చేయకూడదు, ఎవరు చేయకూడదు. నా పెళ్ళాం నన్ను బాధిస్తుంది, రాక్షసి అనకు. పెళ్ళాన్ని చూసి చూడు, బాగా చూడు, పెళ్ళామాది సచ్చిదానంద స్వరూపమా, చూడు సరిగా అప్పుడు పెళ్ళాం లేచిపోయింది. లేదు, పెళ్ళాన్ని వదిలేశాడు. బయట ఏం స్వరూపం లేదు. వక్రబుద్ధికి కూడా వాటి నుంచి ముక్తినిగా చేసి సప్త దర్శనములు ఇస్తుంది. కనుక ఇది మనం తెలుసుకోవటం, అప్పుడు ఉనికిని నిలుపుకున్న వాళ్ళంతా ఉంటుంది. మనకు పాట క్లుప్తంగా చెప్పుకుందాం అనుకున్నాం. కొంతకాలమే అయింది. అయినప్పటికీ కూడా నేరుగా మాట్లాడుతూ చెప్పడం వేరుగా ఉంటుంది. ఇంకోటేమో ఏదో అక్షరాలతో చూపించినదిగా ఉంది, ఒకటి పాటగా ఉంది. ఈ పాట రోజు అందరూ మేలుకొలుపులో పెట్టుకోవాలి. అంటే అర్థమవుతుందా? పొద్దున్నే లేచేటప్పుడు దాన్ని ఏమంటారు, మేలుకొలుపుని ఇంగ్లీష్లో ఉంటారు అలారం. లేవడానికి అలారం పెట్టుకుంటారు. ఆ పాట వచ్చేటప్పటికి లేచి కూర్చోవాలి. ఇంకా 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా రోజు తప్పకుండా వినాల్సిన పాటలు. అది కూడా తర్వాత అని చెప్పుకుందాం. చెప్పండి. ఉనికి సప్త దర్శనములు. నా స్వరూపమే అది. ఆ స్వరూపం చేతనే నేను ఉనికిని గుర్తిస్తున్నాను. ఓం తత్సత్.